అస్మద్గురుభ్యో నమః. తిరువాయముడికి 7 వ్యాఖ్యానంలో 4వ పదిలోని 3వ తిరువాయముడి కోవై వాయాళ్ అనేటువంటి తిరువాయముడి. ఈ తిరువాయముడిలో ఏమనుభవిస్తున్నారు ఆళ్వార్లు అంటే, మనం ప్రతిరోజు కూడా పెరుమాళకి తిరువారాధన సమర్పించేటప్పుడు ఈ పాసురాలని పెరుమాళకి విన్నవించడం అనే ఒక పద్ధతి ఉన్నదట. అలా అది తగినటువంటి విషయము అని చెబుతున్నాడు. ఎలా? మనం పెరుమాళకి తిరువారాధన సమర్పిస్తూ ఉన్నప్పుడు ఏమేమి సమర్పిస్తాం పెరుమాళకి మనం అంటే, కొన్ని తాకి సమర్పించేవి, అంటే మన చేతితోటి తాకుతూ సమర్పించేవి, కొన్ని తాకకుండా సమర్పించేవి, కొన్ని భోగ్యంగా సమర్పించేవి. ఇలా 3 రకాలు ఉంటాయట మనం పెరుమాళకి సమర్పించేటువంటివి. తాకి సమర్పించేటువంటివి అంటే పుష్పాలు, పుష్పాలు ఫలాలు లాంటివి మనం తాకుతాము, సమర్పిస్తాం. తాకకుండా సమర్పించేటువంటి అంటే ఏది? ధూపము, దీపము ఇలాంటివి మనం తాకం కదా, తాకకుండా సమర్పించేటువంటివి. 3వది భోగ్య పదార్థాలు. ఏమిటి? ఆయన తిరుమేని లోపలికి వెళ్ళేటువంటివి. ఆయన కేవలం తన దృష్టితో, తన కటాక్షంతో అనుగ్రహించేటువంటివి అవి. అంటే మనం ఆరగింపు చేసే పదార్థాలు, ఆయనకి ఏదైనా పండు ఏదైనా ఆరగింపు పెడితే అవన్నీ ఆయన లోపలికి స్వీకరించేటువంటివి కదా, అవి భోగ్య పదార్థాలు. ఇలా 3 రకాలుగా మన యొక్క తిరువారాధనలో మనం పెరుమాళకి సమర్పించేటువంటి వస్తువులు ఉంటాయి. అయితే వీటన్నింటినీ కూడా మనం అన్ని సక్రమంగా చేయగలము లేదు, తెలియదు కదా. వాస్తవానికి కొంతమంది ఏం చెప్తూ ఉంటారట, రోజు అష్టవిధ పుష్పాలతోటి పెరుమాళకి పూజ చేయాలండి అంటారట. అంటే రోజుకి 8 రకాల పుష్పాలతోటి పూజ చేయాలి బాబాయ్. ఆ తర్వాత 2 రకాల ప్రసాదాలైనా లేకుండా ఒక మధురము, ఒక తిక్తమను, ఏదో ఇంకోటి ఏది లేకుండా ఇంకేం ఆరగిన పెడతామండి అని అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనకేమనిపిస్తుంది, 8 రకాల పుష్పాలా? మన దగ్గర అన్ని రకాలు లేవే, మనం అయ్యో ఇన్ని సమర్పించలేకపోతున్నామే. 2 రకాల ప్రసాదాలా మనం సమర్పించలేకపోతున్నామే అని ఆయనకి చెయ్యవలసిన రీతిగా చెయ్యకుండా ఉండేదానికంటే మానేయటం మంచి విషయం కదా అనే ఆలోచన కలుగుతుంది మనకి. కానీ చెయ్యవలసిన రీతిగా చెయ్యలేకపోయామని మానేసేదానికంటే ఎంతో కొంతైనా చేస్తున్నాం కదా అని చెయ్యటం అనేటువంటిది ఉత్తమమైన కార్యం. అయితే మనం చేసేటువంటి తిరువారాధనలో కలిగేటువంటి ఆ లోపాలన్నింటినీ తీర్చేలాగా ఆళ్వార్లు మనకి 5000 సంవత్సరాల క్రితమే ఒక ఈ విషయాన్ని మనకు అందించారట. ఎవరా మీరు? మేము చేయవలసిన రీతిగా మేము తిరువారాధన చేయలేకపోతున్నాము, ఆయనకి పుష్పాలను సమర్పించలేకపోతున్నాం, భోగాలను సమర్పించలేకపోతున్నాం అని మీరు బెంగపడక్కర్లేదు. ఇదిగో ఈ తిరువాయముడిని అనుసంధానం చేయండి, పెరుమాళకి విన్నవించండి అని మనకి ఈ కోవై వాయాళ్ పొరుట్టు అని ఈ తిరువాయముడిని అందించారట మనకి ఆళ్వార్లు. ఏమండి, ఏమీ చేయకుండా మేము ప్రతిరోజు ఈ పాసురాలను వినిపిస్తే సరిపోతుంది కదండి అంటే, అలా కాదండి. మీరు చెయ్యగలిగినంత చేసిన తర్వాత ఇంకా ఆ కొరతలు ఏదైనా తీర్చటం కోసం ఈ తిరువాయముడి. ఆళ్వార్ లాంటి వాళ్ళకైతే ఆ పాసురాలే సరిపోతాయి. కానీ మనం అలా కాదు కదా, చెయ్యగలిగినంత చెయ్యాలి. చేసిన తరువాత ఆ కొరతలు తీర్చుకోవయ్యా, నీకు ఇవన్నీ మేము సమర్పించాలి, కానీ మేమేమీ సమర్పించలేకపోతున్నాం, వాటి కొరకే మేము సమర్పించలేని పదార్థాలే అని, పదార్థాల కోసమే అని ఈ తిరువాయముడిని మనం పెరుమాళకి విన్నవించాలట. అంటే ఈ పాసురాలంటే పెరుమాళకి ఎంత ఇష్టము అంటే, నువ్వు చేసేటువంటి ఆ భోగ పదార్థాల కంటే, అదిగో నువ్వు తాకి సమర్పించే పుష్పాల కంటే, నువ్వు తాకకుండా సమర్పించేటువంటి ధూప దీపాలు అన్నింటికంటే కూడా చాలా విలక్షణమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయట పెరుమాళకి. ఎంచేత అవి మనం రచించినటువంటివి కాదు, ఆళ్వార్లు అందించినటువంటివి కనుక. ఎంత ప్రేమ పెరుమాళకి పాసురాలంటే అంటే, మనకు ఒక అరయ్యరు స్వామి, వారు ప్రతిరోజు పెరుమాళకి తిరువారాధన సమర్పిస్తారు.
కొంచెం పెద్దవారైపోయారు. ఆ తిరువారాధన సమర్పించే సమయంలో పెరుమాళకి తాంబూలాన్ని సమర్పిస్తారు. ఆ తాంబూలాన్ని సమర్పించిన తర్వాత అదిగో అనుయాగం అయిపోయిన వెంటనే, అదే తిరువారాధన పూర్తయిపోయిన వెంటనే అముదు ఆరగిస్తారు ఆ స్వామి, అరయ్యర స్వామి. ఆరగించిన తర్వాత తాంబూల చర్వణం. ఆ తాంబూలంలో ఏం చేసేవారు? ప్రతిరోజు వీరు తిరువారాధనలో ఉన్నటువంటి ఒక సాలగ్రామాన్ని నోట్లో వేసుకునేవారట. ఏమిటి? ఒక్క పలుకు అనుకొని సాలగ్రామాన్ని నోట్లో వేసుకునేవారు. ప్రతిరోజు అది ఎప్పుడు తెలుస్తుంది వీరికి? నోట్లో వేసుకుంటారు, ఆ ఒక్క పలుకు కదా అని నవలటం మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు అది నలగదు. ఓ, నేను సాలగ్రామాన్ని నోట్లో వేసుకున్నానా అనుకుంటారట. వెంటనే దాన్ని బయటికి తీస్తారట. ఏదో కొంచెం తీర్థం, కొంచెం పాలు ఏదో సమర్పించు, చిన్న తిరుమంజనం ఏదో సమర్పిస్తారట. మళ్ళా తిరువారాధనలో పెట్టేవారట వారు దాన్ని. ఇలా 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 అనేక సంవత్సరాలు గడిచిపోయిందట. ఒకరోజు ఒక ధనికుడు వీళ్ళ ఇంటికి వచ్చారట. ఆ ధనికుడు ఏం అడిగాట? ఈ తంతంతా చూశాట ఆ ధనికుడు. స్వామి, ప్రతిరోజు మీకు ఈ అవస్థ, మీకు ఆ పెరుమాళకి ఎందుకు? ఆ సాలగ్రామాన్ని మాకు ఇచ్చేయకూడదా అని అడిగాట ఆ ధనికుడు. సరే, నిజంగానే కదా, ప్రతిరోజు నా నోట్లో వేసి ఆయన్ని నా పళ్ళ కింద నవ్వులుతూ ఉన్నాను, ఈయనకి ఈ అవస్థలు తప్పిద్దాము అనుకున్నట్ట ఆ అరయ్యర స్వామి ఆ ధనికుడికి ఆ సాలగ్రామాన్ని ఇచ్చేసేట. ఆ ధనికుడు ఏం చేశాట? ఇంటికి వెళ్ళాట, ఒక బంగారు మందిరాన్ని కట్టించాడట. అందులో ఈ సాలగ్రామాన్ని వేంచేపు చేసుకొని ఇదిగో తిరువారాధన సమర్పిస్తూ ఉన్నాడు. ఒక 4-5 రోజుల సమయం గడిచింది అంతే. ఒకరోజు పెరుమాళ్ళు ఈ ధనికుడికి కల్లో కనపడ్డాట. కనబడి, స్వామి, నాకు ఈ చెరసాల నుంచి విడుదల ఎప్పుడు అని అడిగాట పరమాత్మ. అదేమిటి స్వామి, నేనే లోపం చేశాను కనుక ప్రతిరోజు నీకు ఇదిగో నీ కోసం బంగారు మండపం కట్టించాను, తిరువారాధన సమర్పిస్తున్నాను, చేతైన వరకు పండ్లు పుష్పాలు అన్నీ తెచ్చి సమర్పిస్తూ ఉన్నాను కదా, మరి మీకేం లోపం జరిగింది అని అడిగాట ఈ ధనికుడు. అడిగితే, నువ్వు చేసేటువంటి తిరువారాధనలో లోపం ఉన్నదని నేను అనట్లేదు, నువ్వు లోపం చేస్తున్నావని నేను అనట్లేదు, కానీ నాకు ప్రతిరోజు ఒక అలవాటు, ఆ పాసురాలని ప్రతిరోజు అనుసంధానం చేసేటువంటి ఆ అరయ్యర స్వామి నోట్లో ఊరే ఆ తీర్థంలో స్నానం చేయడం అలవాటు. కాబట్టి నాకు ఇక్కడ ఆ తీర్థం లభించటం లేదే, కాబట్టి నన్ను తీసుకెళ్లి ఆయనకే ఇచ్చేవయ్యా అన్నట్టు నన్ను ఈ చెరసాల నుంచి విడిపింప చేయమని అడిగాట పెరుమాళ్ళు. అప్పుడు ఈ ధనికుడు తీసుకువెళ్ళి వెంటనే, మీ పెరుమాళ్ళని మీరే ఉంచుకోండి స్వామి, ఆయన పాసురాలని అనుసంధానం చేసిన తీర్థంలో ఓలలాడాలనుకుంటున్నాడు, అది మీకే సాధ్యం కనుక అని ఇచ్చి వెళ్ళిపోయాట ఆ ధనికుడు. అలాగా పెరుమాళ్ళకి ఏమంటే ఇష్టం? పాసురాలంటే ఇష్టం. ఆ పాసురాలని ప్రేమతో అనుసంధానం చేసే వాళ్ళంటే ఇష్టం. అలా ప్రతిరోజు కూడా ఆ పాసురాలని అనుసంధానం చేసేటువంటి అరయ్యర స్వామి దగ్గరికి వేయించేసేట పరమాత్మ. అలా ఈ తిరువాయమజి మనకి ఈ కోవై వాయాళ్ళు అనేటువంటి తిరువాయమజి మనం తిరువారాధనలో సమర్పించేటువంటి పరికరాలన్నీ, పరికర లోపం, తిరువారాధనలో లోపం, ఎన్నెన్నో అపచారాలు చేస్తూ ఉంటాం కదా, వాటన్నింటి యొక్క కొరత తీరేలాగా ఈ తిరువాయమజిని సమర్పిస్తే, ఈ తిరువాయమజిని వినిపిస్తే ఆ లోపాలన్నీ తీరిపోతాయి అంటున్నారు ఆళ్వార్లు. అలాంటి విలక్షణమైనటువంటి తిరువాయమజి ఈ కోవై వాయాళ్. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. எல்லா தேசத்திலும் எல்லா காலத்திலும் உண்டான அவன் படிகளெல்லாம் இப்போதே பெற்று அனுபவிக்க வேணும் என்னுவிடாய்ப்பார் ஒருவரை பெருகையாலே எவர் சத்தையே தனக்கு எல்லாம் ஆம்படி இருக்கிறா தன் பிரணயத்வ குணத்தை காட்டி கொடுக்க கண்டு ఎవரும் ఎల్లాం పెత్తారాయ్ అనుభవిక్కిరాయ్. ఇదిగో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముడియానే. ఏదది? 3లో 8 దగ్గరికి వెళ్ళాలి. ఏమిటి? எல்லா தேசத்திலும் எல்லா காலத்திலும் உண்டான அவள் படிகள் எல்லாம் இப்போదే பெற்று అనుభవిக்க వేణుం ఎన్ను విడాయ్. ఎవరికిది? ఆళ్వార్లకి. అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఉన్నటువంటి ఆయన యొక్క చేష్టితాలన్నింటినీ ఇప్పుడే పొంది అనుభవించాలని
ఆర్తి కలిగినటువంటి వారు ఆళ్వారు. వాళ్ళు వారి యొక్క ఒరువరే పెరుగయ్యాలి అలాంటి ఆళ్వాళ్ళని ఒకరిని పొందాడట పెరుమాళ్ళు. అయితే ఎలాగా కలిగిందండి ఈ ఆర్తి ఆళ్వార్లకి అంటే 3:8 ముడియానే అనేటువంటి తిరువాయమొజిలో ఆళ్వార్లకి ఇంద్రియాలకి గొప్ప అభినివేశం కలిగింది పెరుమాళని అనుభవించాలి అని. అయితే వారు కోరుకున్నట్లుగా ఆ అనుభవాన్ని పొందలేకపోయారు. అది అలా ఉండగా మనకి ఉపదేశం చేయడం, మన వైపు మనతోటి ఆ దుఃఖాన్ని పంచుకుందామని చూసిన ఆళ్వార్లకి మనమంతా కూడా ఎలా ఉన్నాము, ఇతర విషయాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నాం. ఎలా ఉన్నాం మనమంతా కూడా, ఇది మనకి అర్హత లేని విషయాలలో స్తోత్రం చేసేలాగా ఉన్నాం మనం. అంటే మన ఇంద్రియాలన్నీ కూడా అనర్హులైనటువంటి వాళ్ళకి స్తోత్రం చేసేలాగా వినియోగించేలాగా ఉన్నాం మనం. సొన్నాలు విరోధమిదు అని అందులో ఏమానందపడ్డారు, అందరి లోకుల వలె కాకుండా నా ఇంద్రియాలు భగవంతుడికే అర్హమైనవిగా ఉన్నాయే అని ఆనందపడ్డారు. తర్వాత జన్మం పలపల అనేటువంటి తిరువాయమొజిలో ఏం చేశారు, అదిగో అలా ఇతరులకి కాకుండా ఉన్నాయి అని సొన్నాలు విరోధమిదిలో అనుభవించారు. ఆయనకే చెంది ఉన్నాయి అని ఆనందపడ్డారు జన్మం పలపలలో. వెంటనే అసలు ఈ లోకులందరూ కూడా ఇలాగా భగవంతుడికే చెందినటువంటి ఇంద్రియాలని కరణ కలేవరాన్ని ఇతరులకి వినియోగించడానికి కారణమైనటువంటిది ఐశ్వర్యము అని భావించారు ఆళ్వారు. అందుకని లోకంలో మీకు కనపడేటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా అశాశ్వతమైనవరా, కాబట్టి తిరునారణంతాల్ కాలం పెర చిందిత్తు ఊయమినో అని మనకక్కడ ఉపదేశం చేశారు. ఎప్పుడైతే ఇలాగా మనకి జన్మం పలపల, ఏది సొన్నాళ్ళ విరోధమిదు, జన్మం పలపల, ఒరునాయకమా, ఇలాగా ఈ మూడింట్లో ఇంకా ఇంతకు క్రితం 2 పరోపదేశాలు ఉన్నాయి కదా మనకి. ఒకటి వీడుమిన్ముత్తమం, ఒకటి అలానే ఇది వీడుమిన్ముత్తమం ఒక దాంట్లో ఉపదేశం చేశారు. ఇదిగో సొన్నాళ్ళ విరోధం ఇది 2వ పరోపదేశం. 3వ పరోపదేశం గురునాయకమా. ఇలా ఈ మనకి చేసినటువంటి ఉపదేశాలు ఆళ్వాళ్ళకే వినియోగపడి, అవును నేను కూడా ఇలానే కదా ఉండాలి అని వీటన్నింటినీ ఎప్పుడైతే మనకి చేసిన ఉపదేశం ప్రకారం వారు అనుష్ఠాన పర్యంతం ఉన్నారో వెంటనే వారికి గొప్ప అభినివేశం కలిగింది పెరుమాళని పొందాలి అని. ఆ పెరుమాళని పొందాలని కలిగినటువంటి అభినివేశం తాము కోరుకున్న వెంటనే పొందలేకపోవటం చేత వెంటనే ఆణ్భావన పోయింది, పెణ్భావనని పొందారు ఆళ్వార్లు. ఆ పెణ్భావనలో కూడా తన యొక్క అవస్థను తాను చెప్పలేనటువంటి స్థితి పొందిన వారే తాయిమార్ అవస్థని పొందారు ఆళ్వార్లు. ఆ తాయిమార్ అవస్థను పొందిన ఆళ్వార్లు పాలనాయ్ అనేటువంటి తిరువాయముడిలో ఏం కోరుకున్నారు ఆళ్వార్లు, ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయినటువంటి ఆ సన్నివేశాలు, ఆ చేష్టితాలు, అంటే ఆయా ప్రాంతాలు, ఆయా చేష్టితాలు, చేసినటువంటి వ్యక్తులు, అన్ని ఆ సన్నివేశాలు, ఆ అనుభవాలన్నీ ఇప్పుడే అనుభవించాలి, ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ వర్తమానంలో అనుభవించాలని ఆశపడ్డారు ఆళ్వారు. అది పాలనాయ్. అదే కదా ఇప్పుడు మనకి చెప్తుంది. ఎలా కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి, కీష్ తిరువాయముజిలే అలవిడందాన అరుంబదంలో దేశకాల விப்ரகிருஷ்டமான அவன் படிகளை எல்லாம் தத்தத்தேசகால விசிஷ்டமாக்கி இப்போதே பெற்று அனுபவிக்க வேணும் என்னுவிடாய் பிறந்தபடியை అరుళి செய்தார். అదో కిందటి తిరువాయముడిలో దేశము చేత విప్రకృష్టం అంటే దేశము చేత ఇప్పుడు కాదు, కాలము దేశకాల విప్రకృష్టం అంటే మనం కిందటి తిరువాయముడిలో చెప్పుకున్నాం. దేశకాల విప్రకృష్టము అంటే దేశము చేత విప్రకృష్టం అంటే పాల్కడలేను పరమపదము అలాంటిది. కాలము చేత విప్రకృష్టం అంటే విభవావతారాలు అలాంటివన్నీ, అలాంటి ఆ చేసిన చేష్టితాలన్నీ కూడా దేశకాల విప్రకృష్టమాన అవను పడిగలయ్యెల్లాం ఆయన చేష్టితాలన్నీ తత్తద్దేశకాల విశిష్టమాకి ఆయా దేశాలతో ఆ దేశ కాలాలతోటి కూడి ఇప్పోదే పెత్తు అనుభవిక్క వేణుం ఎన్నుం విడాయ్ పిరందపడి అరుళి చేదార్. ఇప్పుడే పొందాలి అనేటువంటి ఆశ అనుభవిక్క వేణుం ఎన్ను విడాయ్ ఆర్తి
పిరందపడియే ఒడిచ్చేదారు కలిగినటువంటి ప్రకారాన్ని చెప్పారు కిందది పాలనాయ్ అనేటువంటి తిరువాయుముడిలో. ఇప్పటి విడాయత్తప్పడియే కండు ఇలా ఆడవాళ్ళకు కలిగినటువంటి ఆర్తిని చూసినటువంటి పెరుమాళ్ళకట కలో జగత్పతిం విష్ణుం సర్వస్రస్తారం ఈశ్వరం నాట్యయిష్యంతి మైత్రేయ పాషండోపహతా జనాః ఎన్నిరపడియే. ఈ కలియుగంలో విష్ణు సర్వస్రస్తారం ఈశ్వరం అందరినీ సృష్టించేటువంటి వాడు అయినటువంటి విష్ణువును పూజించే వాళ్ళు తక్కువైపోతారయ్యా అని చెప్పినట్లుగా முதல் தன்னிலே பகவத் சமாசிரேன துக்கு பாங்காத நிலத்திலே இருந்த ఇవర్కు ఇవ్వవస్థై విళయిక్కడవదే ఎందు. అదిగో అసలు ఆరంభంలోనే పెరుమాళ గొప్ప ఆశ్చర్యం అట ఏమిటి, అసలు ఇది కలియుగము, ఇది ఈ కాలం ఎలాంటిది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించటానికి తగనటువంటి కాలము. అది కూడా ఎక్కడ, ఈ భూమండలము పాంగాన నిలం అంటే భగవంతుణ్ణి ఆశ్రయించటానికి తగినటువంటిది కాదైనటువంటి స్థానం. ఎందుకని వీరు వెళ్తారు మా జ్ఞానం అజ్ఞానాన్ని పెంపొందింపచేసేటువంటి ఈ భూమండలంలో పుట్టినటువంటి వీరికి ఈ వ్యవస్థ ఎక్కడ వరే ఇలాంటి అవస్థ కలిగిందే ఏమిటి, ఒక్క క్షణం ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయినటువంటి వాటన్నింటినీ సేవించాలని గొప్ప ఆశ కలిగిందే వీరికి అని ఎదిరి సోజల్ పుక్కు తిరియుమవనాగయ్యాలే అత్యంత హృష్టనాయ్. ఎదిరి సోజల్ పుక్కు ఎప్పుడెప్పుడు వీళ్ళు నా వైపు తిరుగుతారా, నా విషయంలో జ్ఞానం కలిగి ఉంటారా, నన్ను పొందాలని కోరుకుంటారా అని మన చుట్టు తిరుగుతూ ఉంటాట పరమాత్మ. అలాంటి ఆ పరమాత్మ మిక్కిలి సంతోషం కలిగినటువంటి వాడై எல்லா దేశத்திலும் எல்லா కాలத்திலும் ఉండానా, అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఉన్నటువంటి அவன் படிகளெல்லாம் இப்போதே பெற்று அனுபவிக்க வேணும் என்று விடாய்ப்பார் ஒருவரை పెరుగయ్యాలే. అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఉన్నటువంటి ఆయన చేష్టితాలన్నింటినీ ఇప్పుడే పొంది అనుభవించాలి అనేటువంటి ఆర్తి కలిగినటువంటి ఒకళ్ళు లభించటం చేత ఎవరుడయా త్రివిధ కరణంగులుమే పూసుం శాందు తిరుపరివర్తం తిరుమాలై తిరువాభరణం మత్తుముండాన భోగ్యజాతంగళం ఎల్లామాయ్ అనుకుంటున్నట్ట పరమాత్మ. ఈ ఆళ్వాళ్ళ యొక్క ఈ త్రివిధ కరణాలు మనస్సు వాక్కు కర్మ ఇవే నాకు పూసేటువంటి చందనము వస్త్రము తిరుమాలై తిరు ఆభరణాలు మిగతా ఉన్నటువంటి భోగ్యజాతమల్లా అని భావిస్తూ ఉన్నట్ట ఆళ్వాళ్ళు. ఇదిగో ఇప్పుడు వచ్చింది కదా எல்லா దేశத்திலும் எல்லா காலத்திலும். ఇప్పుడు ఈడు వ్యాఖ్యానంలో కండి ఉండాన అవన్ படிகளெல்லாம் இப்போதே பெற்று అనుభవిக்க வேணும் என்று விடாய்ப்பார் ஒருவரை పెరుగయ్యాలే. எல்லா దేశத்திலும் అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఉన్నటువంటి ఆయన యొక్క చేష్టితాలన్నింటినీ ఇప్పుడే పొంది అనుభవించాలి అనేటువంటి ఆర్తి కలిగినటువంటి ఒక వ్యక్తి లభించడం చేత పెరుమాళకి ఎలా ఉన్నట్ట ఆయన ఎవరు సత్తయ్యే తనకు ఎలా మాంబడి ఇరుక్కిరా. ఆడవాళ్ళతో కూడి ఉండటమే తనకు సత్తా. అంటే పెరుమాళతో కూడి ఉండటం ఆడవాళ్ళకు సత్త కాదు, ఇలా నా విషయంలో నన్ను అనుభవించాలని కోరిక కలిగినటువంటి వీరిని పొందడమే నాకు సత్తా అనుకున్నట్ట పరమాత్మ. ఎవరు సత్తయ్యే తనకు ఎలా ఆంబడి ఇరుక్కిరా తన ప్రణయత్వ గుణத்தை కాటి కొడుక కండు. అదిగా ఆడవాళ్ళతో కలిసి ఉండటమే తనకి సర్వస్వము అనేటట్లుగా తన ప్రణయత్వ గుణத்தை కాటి తన యొక్క వ్యామోహాన్ని చూపించి కాటి కొడుక కండు ప్రణయత్వ గుణాన్ని చూపించి ఆడవాళ్ళకి చూపించగా సేవించి ఎవరం ఎల్లాం పెత్తారాయ్ అనుభవిక్కిరార్. ఇదో కిందటి పాసనంలో పాలనాయ్ ఏజులగం పరివుండు అని అదిగో ఆది నిలయగా ఉన్నటువంటి ఆ దశలో నిత్యశులు సమర్పించినటువంటి తిరుచుడు ఆయన ఏదో కోరుకున్నారు కదా ఆళ్వాళ్ళు, వాటన్నిటినీ లభించి ఎవరు ఎల్లాం పెత్తారాయ్ అనుభవిక్కిరార్. వీరు కూడా అన్ని పొందిన వారై అనుభవించారట ఆళ్వాళ్ళు కూడా ఈ తిరువామిడిలో కోవైవాయాల్ అనేటువంటి ఈ తిరువామిడిలో. ఎలాగా எல்லா దేశத்தில் సర్వేశ్వరనుడయా పాలనాయ్ ఏజులగు ఈ తిరువాయిమొഴി. ఇది అసలైన వాక్యం అట. ఏమిటట ఇది పాలనా ఏజులగు అనేటువంటి కిందటి తిరువాయిమొഴి ఏమో ఆళ్వాళ్ళ యొక్క పాలనాయ్.
ఇది ఈ కోవై వాయాళ్ళు అనేటువంటి ఈ తిరువాయమజట సర్వేశ్వరుడు యొక్క పాలనాయట. ఏమిటి పాలనాయ అనేటువంటి తిరువాయముదిలో ఆళ్వాళ్ళు ఏం కోరుకున్నారు? పెరుమాళ్ళ యొక్క భూతకాలంలో జరిగినటువంటి సన్నివేశాలు ఆయా దేశాలు ప్రాంతాల ఆయా దేశ కాల వ్యక్తులతో సహా ఇప్పుడు ప్రత్యక్షంలో అనుభవించాలి అని కోరుకున్నారు ఆళ్వాళ్ళు. అదే రీతిగా ఇప్పుడు పెరుమాళ్ళు ఆళ్వాళ్ళ యొక్క చరిత్రని ఆళ్వాళ్ళ యొక్క చేష్టితాలని తాము అనుభవించాలి అని కోరుకుంటున్నారట ఈ తిరువాయముదిలో. అందుకనే ఇది సర్వేశ్వరనుడయ పాలన ఏజులగు ఈ తిరువాయముది. సర్వేశ్వరు యొక్క పాలన ఏజులగు అట ఈ కోవై వాయాళ్ అనేటువంటి ఈ తిరువాయముది. ఏమనుభవించాలండి? ఆళ్వాళ్ళ యొక్క వైభవాలు అంటే ఆ పరమాత్మ అంటే ఏమిటి అనుభవిస్తారు? ఆళ్వాళ్ళ చరిత్ర ఉంటుంది కదా. ఆళ్వాళ్ళు ఎక్కడ పుట్టారండి? తిరుక్కురుగూరులో అవతరించారు. మధుర కవి ఆళ్వార్ లాంటి వాళ్ళని నాదముల లాంటి వాళ్ళని శిష్యులుగా చేసుకున్నారు. తామంతట తామే తామ్రపర్ణి నది తీర్థంతో తమ స్వరూపాన్ని తయారు చేసి స్వరూపాన్ని అందరికీ అనుగ్రహించారు. అలానే కాకుండా భవిష్యదాచార్యులని మనకి కృప చేసినటువంటి వారు. ఇదిగో 4 వేదాలతో సమంగా 4 ప్రబంధాలని అనుగ్రహించినటువంటి వారు. వాటిని లోకంలో వాటికి ఆ రంగాలుగా తిరుమంగయ్య ఆళ్వార్ లాంటి వాళ్ళు అనుగ్రహించేలాగా అనుగ్రహించినటువంటి వారు. ఇవే కదా, ఇవన్నీ ఆళ్వార్ల చరిత్రలే కదా. ఇప్పుడు ఏం చేయాలి? పెరుమాళ్ళ యొక్క పాలన అంటే ఇలా ఆళ్వార్ల యొక్క చేష్టితాలని పెరుమాళ్ళు అనుభవించాలి అని కోరిక. ఇది కదా ఆళ్వార్ల యొక్క చరిత్ర అంటే. ఇలాంటి చరిత్రని అనుభవించాలనేటువంటిది పెరుమాళ్ళ యొక్క కోరిక. అంటే ఇప్పుడు పెరుమాళ్ళకి సత్తా ఏమిటయ్యా? సత్తాకారణమైనటువంటి వారు ఆళ్వార్లు. కిందటి తిరువాయమజలో ఆళ్వాళ్ళు పెరుమాళ్ళ యొక్క చేష్టితాలని అనుభవిస్తే ఈ తిరువాయమజలో పెరుమాళ్ళు ఆళ్వార్ల యొక్క చేష్టితాలని అనుభవించాలి అనుకుంటున్నారు. ఎలా కిందటి తిరువాయమజలో ఏమనుకున్నారు? ఆళ్వార్లు పెరుమాళ్ళ యొక్క వటపత్రశాయిత్వాన్ని, రాతక్రీడ వైభవాన్ని, త్రివిక్రమత్వాన్ని, లంకని దహింపచేసేసి తన యొక్క బాణాలతోటి సీతాపిరాటిని తాను పొందటాన్ని, ఇలాంటి చేష్టితాలని తాను అనుభవించాలని ఆశపడ్డారు ఆళ్వార్లు. అలాగే ఇప్పుడు పెరుమాళ్ళకు కూడా ఏమిటట కోరిక? అప్పన్ కోయిలే అవతరిత్తవరుடைய తిరుక్కజుత్తిలే ఉడయ్య ఉకులమాలై పెరుగదు ఎప్పు. ఈయనేమడిగారు ఆళ్వార్లు? పాలనాయ్ ఏ జొలగుం పరివుండు అని ఆ పాసురం. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. ఓకే, ఏం కోరుకున్నారు? ఆలిలై అన్నవశం చెయ్యం అన్నలా తాలినై మేలని తన్నంతుడా ఎన్నే మాలుమాల్ అని. ఇదిగో వటపత్రశాయిగా ఉన్నటువంటి పెరుమాళ యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి తిరుత్తుషాయిని ఆశపడుతోందండి మా అమ్మాయి అని చెప్పారు కదా. తాయిమార అవస్థలో ఉన్నటువంటి ఆ తల్లి గారు తాయి చెప్పినటువంటి. అలానే ఇప్పుడు పెరుమాళ్ళు కూడా ఈయనేమో ఆడవాళ్ళు పెరుమాళ్ళ యొక్క తిరువడి సంబంధమైన తిరుత్తుజాయిని కోరుకుంటే ఇప్పుడు పెరుమాళ్ళు ఏం కోరుకుంటున్నారట? అప్పన్ కోయిలే అవతరిత్తవరుடைய తిరుక్కజుత్తిలే ఉడయ్య ఉకులమాలై పెరువదు ఎప్పోదో. అది అప్పన కోవెల్లో అవతరించినటువంటి వారు. ఆయన యొక్క కంఠంలో అలంకరించబడినటువంటి ఉకులమాలని ఎప్పుడు పొందుతానో నేను. తువజుందు పోయి పులియమరత్తిలే ఇరుక్కిర నమ్మాళ్వారుடைய తిరుక్కై కడుక్కు శాత్తినమాలై అనుభవిప్పదు ఎప్పోదో. అదిగో అలా పాపుకుంటూ వెళ్ళిపోయి ఆ చింత చెట్టు మొదల్లో కూర్చొని ఉన్నటువంటి నమ్మాళ్ళ వాళ్ళ యొక్క ఆ భుజాల మీద అలంకరించినటువంటి ఆ ముకులమాలని ఎప్పుడు అనుభవిస్తానో నేను అని ఆళ్వారుడయ ముకులమాల తమకు కెడక్కుమో. ఆళ్వార్ల యొక్క సంబంధం కలిగిన ఆ ముకులమాల తమకు కెడయాదా? అసలు లభిస్తుందా లభించదా? ఇది పెరుమాళ యొక్క పాలన. అంతేనా? పెరుమాళ యొక్క వటపత్రశాయిత్వాన్ని, రాతక్రీడని, త్రివిక్రమత్వాన్ని, లంకా పట్టణాన్ని దహించి వేసిన దాన్ని,
అనుభవించే ఆళ్వార్లు కోరుకుంటే ఆ సన్నివేశాలని, అలాగే ఆళ్వార్ల యొక్క దివ్య దేశాలకి పల్లాండు పాడారు కదా ఆళ్వార్లు. అలానే సామవేద సమంగా పాడటం ఆ పాటల్ని కూడా తిరుక్కూరులో నంబిగా అంటే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాత్రంలో ఒక దాంట్లో ఇది ప్రళయకాలంలో వటపత్ర ఛాయిగా వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ యొక్క వైభవాన్ని ఆ తిరుత్తుజాయని, ఇంకొక పాత్రలో లోకాలన్నింటినీ కొలిసినటువంటి త్రివిక్రముడి యొక్క తిరువడిగళ్లలో సమర్పించిన తిరుత్తుజాయని. అలా ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క సన్నివేశాన్ని ఆశపడ్డారు ఆళ్వారు. అదే రీతిగా పెరుమాళ్ళు కూడా ఏమనుభవించాలనుకుంటున్నట్ట, ఆళ్వాళ్ళ యొక్క చరిత్రని, వీరి యొక్క చేష్టితాల్ని. ఏమిటి, ఆళ్వాళ్ళు దివ్యదేశాలకు పల్లాండు పాడారు కదా, అలాంటి ఆళ్వాళ్ళు ధరించినటువంటి ఆ వకులమాలను నేనెప్పుడు పొందుతానో అని ఒక పాసురంలో, అలానే సామవేదాన్నే గానంగా పాసురాలుగా పాడారు కదా ఆళ్వారు తిరువాయిమడి రూపంగా, అలాంటి ఆళ్వాళ్ళు ధరించినటువంటి ఆ వకుల పుష్పాల మాలని నేనెప్పుడు పొందుతాను అని తిరుక్కురుగూరు నంబిగా అవతరించినటువంటి ఆళ్వార్ల యొక్క ఆ కంఠంలో అలంకరించబడినటువంటి వకుల పుష్ప మాలని నేనెప్పుడు ధరిస్తాను అని. అంతేకాదు ఆళ్వార్లు లోకాలన్నింటినీ తాను ఉన్న చోటే ఉండి లోకాలన్నింటినీ దిద్దుబాటు చేసినటువంటి వారు కదా. అంతేకాదు శిష్యులుగా మధుర కవి ఆళ్వార్లని తయారు చేసినటువంటి వారు కదా. మధుర పట్టణంలో శంగ పలకం మీద తిరువాయిమడిని పెట్టి ఆ తిరువాయిమడి యొక్క వైభవాన్ని లోకానికి తెలిసేలాగా చేసినటువంటి వారు మధుర కవి ఆళ్వార్లు కదా. అలాంటి శిష్యుల్ని కలిగినటువంటి వారు కదా. అదే ఈ ఆడువదో గరుడకు ఎదురు అని అలాంటి గొప్పతనాన్ని పొందింది కదా ఆ తిరువాయిమడి ఆళ్వార్లను గ్రహించినటువంటిది. అంతేకాదు ఇలాంటి ఆళ్వార్ల యొక్క, ఇంకా అంతేనా, ఆళ్వార్ల యొక్క సంబంధంతో వీధిలో ఆ వీధిలో తిరిగేటువంటి కుక్క, తిరుక్కురుగూరులో ఆ ఉన్నటువంటి ఎంగిలి ఆకులలో ఉన్నటువంటి ఎంగిలిని భుజించినటువంటి కుక్కకు కూడా మోక్షం పొందింపచేశారే ఆళ్వారు అని. ఇలాంటివన్నీ ఆళ్వార్ల చరిత్రలే కదా. ఇవన్నీ కూడా ఆళ్వార్ల యొక్క ఇలాంటి వైభవాలు కలిగినటువంటి ఆళ్వార్ల యొక్క వకుళమాల నాకు లభిస్తుందో లభించదో అనేటువంటిది ఇది పెరుమాళ యొక్క పాలన, ఇది పెరుమాళ యొక్క స్థితి ఈ తిరువాయిమొழிలో. ఇంకా పైగా ఏమంటున్నా, ఈ తిరువాయిమొழிకి 3 అవతారికలు ఉన్నాయట. ముగ్గురు స్వాములు 3 రకాలుగా అవతారికని అందించారు. అదిగో ఈ తిరువాయిమొഴി ఇది తనకు 3 పడియాగా నిర్వహిప్పరగలనం మొదలిగల్ 3 ప్రకారాలుగా నిర్వాహాన్ని చెప్పారట మన మొదలు పెద్దలైనటువంటి వారు. ఎవరంటే వారు ఎంబారు, పెరియ తిరుమల నంబి గారు, 3వ వారు భట్టరు వారు, పరాశర భట్టు వారు. ముగ్గురు 3 రకాల నిర్వాహాన్ని అందించారు ఈ సందర్భంలో. ఏమిటట, మొదటగా ఏమిటది, ఎంబార్ అంబులి అమ్మాனை பிடித்து தரவேணும் என்னும் அழுத பிழைக்கு தேங்காயை கொடுத்து அழுகையை ஆத்துவாரை போலே வேறொரு குணாவிஷ்காரத்தை பண்ணி అనుభవిక్కిరారు ఎన్ను అరుడి చేవారు. సరే, ఏమిటి వీళ్ళ ముగ్గురు చేసినటువంటి నిర్వాహాలు అంటే, కింద మనకి అరుంబదంలో ఉన్నది చూడండి. అరుంబదంలో చెప్పారు చూడండి. మొదట అనుభవిక్కిరారు ఎన్ను అరుడి చేదవరే లోకத்தில் జీరరంబదంలో 2వ లైన్లోనే ఉన్నదండి. ఏమిటది, లోకத்தில் ஒருவரை ஒன்னு అపేక్షిத்தால் మరక్కప్పన్ని వేరొన్నై కొడుపదు. లోకంలో ఎవరైనా ఒకళ్ళు ఒక వస్తువుని ఏదన్నా కోరుకుంటే ఆ ఇచ్చేటువంటి వాడు దాన్ని మరిపించి ఇంకొక వస్తువునిచ్చి వాళ్ళని మరిపింప చేయటం ఒక పద్ధతి. అంటే అన్నికే లేక అత్తయ్యే కొడుక్కి రోం ఎన్ను సొల్లువదు. చల్లే, నువ్వు అడిగావు కదా, నేను నీకు దాన్నే ఇస్తాలే అని చెప్పి ఓరడెల్లా చేయటం. 3వది కయ్యిలే కొడుత్తు విడువదు. చేతిలో వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని వాళ్ళకి దాన్ని ఇవ్వటము. ஆகையும் 3 பிரகாரமாக நடவக்கடவதிரே அன்னும் 3 ప్రకారத்தையும் అడైవే కాట్టుகிறாరు. అదిగో ఇలా లోకంలో ఉండేటువంటి స్థితి, ఒక వ్యక్తి ఏదైనా కోరుకుంటే దాని బదులు ఇంకొక దాన్ని ఇచ్చి వాళ్ళని మరిపించడం ఒక పద్ధతి, లేదా ఇస్తానరా నువ్వు కోరుకున్నట్లుగా అని చెప్పి ఓరడెల్లా చేయటం ఒక పద్ధతి.
లేదా దాన్నే ఇవ్వటం అనేటువంటిది మూడవ పద్ధతి. ఈ 3 పద్ధతులు కూడా లోకంలో మనకి నడుస్తూ ఉంటాయి. ఆ 3 ప్రకారాలని ఇక్కడ ముగ్గురు ఆచార్య పురుషులు, మొదటి వారు ఎంబారు ఏం చెప్పారు? వీరు చెప్పినటువంటిది ఏమిటి? లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక వ్యక్తి ఒక వస్తువుని అపేక్షిస్తే దాని బదులు ఇంకొక దాన్ని ఇచ్చి వాళ్ళని చేయటం, అంటే దాని బదులు ఇచ్చి అలాంటిదేనరా ఇది కూడా అని చెప్పి మరిపింప చేయటం. అలానే వీరు రెండవ వారెవరు? పెరియ తిరుమల నంబి గారు. వీరు చెప్పినటువంటి నిర్వాహం ఏమిటి? ఆళ్వార్లు ఇప్పుడు ఆనంద పడిపోతూ ఉన్నారంటే వారు కిందటి తిరువాయమదిలో కోరుకున్న రీతిగా అవన్నీ లభించారా అంటే ఆళ్వార్లు ఇప్పుడు ఆనందంగానే ఉన్నారు కదా కోవై వాయాళ్ళు. అంటే ఆనందంగా ఉన్నారంటే ఏమిటి? అలా మీకు మేము మీరు కోరుకున్న వాటిని ఇస్తామండి అని ఊరడల్లో చేసి ఉండుండొచ్చు అని అత్తయ్యే కొడుక్కురాం ఇస్తాములేండి మీకు అని అలా ఊరడెల్ల చేసి ఉండొచ్చు అని పెరియ తిరుమల నంబి గారి నిర్వాహం. మూడవది పరాశర భట్ల వారి నిర్వాహం ఏమిటయ్యా అంటే కయ్యిలే కొడుతు విడవదు. ఆళ్వాళ్ళు కోరుకున్న రీతిగా ఆ అనుభవాన్ని ఇచ్చి ఉంటాడు పెరుమాళ్ళు, ఇచ్చేశారు. అందుకనే ఇప్పుడు ఆడవాళ్ళు ఈ ఆనందంలో ఉన్నారు అని వీరి ముగ్గురు యొక్క నిర్వాహాలు. ఎలా అనటం? మొదట ఎంబార్ వీరు చెప్పింది ఏమిటి? ఒక వస్తువుని అడిగితే ఇంకొక దాన్ని ఇచ్చి వాళ్ళని మరిపించడం కదా. అంబులి ఎమ్మానై పిడిస్తుత్తర వేణుం ఎన్ను అழுத ప్రజైకు தேங்காயை கொடுத்து அழுகையாய்த்துவாரை போலே வேறொரு గుణావిష్కారத்தை பண்ணி అనుభవిక్కిరారు. అంబులి అమ్మానై అంటే అంబులి అమ్మ చంద్రుడు. చంద్రుడు పిల్లాడు ఏడుస్తున్నాడు, నాకు చంద్రుడు కావాలి, నాకు చంద్రుడు కావాలి అని. అలా చంద్రుడు కావాలని ఏడ్చేటువంటి పిల్లాడికి ఒక కొబ్బరికాయనిచ్చి తేంగాయే కొడుతూ అడుగయ్యా ఎత్తువారైపోలే, అడుగయ్యాయి ఆత్తువారైపోలే, ఆ ఏడుపుని ఆపించినట్టుగా. ఎలా చంద్రుడు అంటే ఎలా ఉంటాడు? గుండ్రంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. అలానే పొగలగొట్టామనుకోండి కొబ్బరికాయని, అది కూడా గుండ్రంగా ఉంటుంది. అంటే పైన పీచంతా తీసేస్తే లోపల కొబ్బరికాయ గుండ్రంగానే ఉంటుంది కదా, ఆ లోపల కొబ్బరి తెల్లగా ఉంటుంది కదా. అది చూపించి చంద్రుడిని పిల్లాడు కావాలని అడిగాడు, చంద్రుడు కావాలని. ఆ ఏడుస్తున్నటువంటి పిల్లాడికి కొబ్బరికాయని చూపించి వాడి ఏడుపు మాన్పించినట్లుగా. అలానే ఆళ్వాళ్ళు కోరుకున్న దానికి ఏదో చూపించి ఉంటారు పెరుమాళ్ళు అని వాళ్ళ యొక్క ఎంబారు యొక్క భావన. ఎలాగా? వేరొరు గుణావిష్కారத்தை பண்ணி అనుభవిక్కిరారు. అలానే వేరొరు గుణావిష్కారத்தை పని వేరొరు గుణాన్ని చూపించి అనుభవింపచేశారు పెరుమాళ్ళు ఆడవాళ్ళకి, దాన్ని అనుభవించారు అని ఎంబారు యొక్క నిర్వాహం. సరే, అలానే రెండవ వారు తిరుమలై నంబి గారు. వీరి యొక్క నిర్వాహం ఏమిటి అంటే మేము కాలక్రమేణా మీకు ఇస్తాం లేని మీరు కోరుకున్నది అన్నట్లుగా ఓరడిల్ల చేసి ఉంటారు అనేది తిరుమల నంబి గారి నిర్వాహం. ஒருவன் வன்னை அபேட்சித்தால் அவனும் அது செய்வானாக தலைத்துலுக்கினால் பெற்றானாய் பின்பு పిన్నిల్ ఇజవు తోన్నుంబడి అందు ఇరుప్పదు. ఒక వ్యక్తి ఏదైనా ఒక పదాన్ని కోరుకున్నాడు అనుకోండి, అవన్ అనుమతి చేయవానాగా, సరేలేండి అవను అడిగితే నేను అడిగాను, నేను ఆళ్వాళ్ళు అడిగారు, పెరుమాళ్ళు సరేలేండి ఆళ్వారే అలా అన్నట్లుగా తల ఊపారనుకోండి, పెత్తానాయ్ పిన్బు పిన్నిల్ ఇడువు తోన్నుంబడి అన్ను ఇరుప్పదు. సరేలే దాన్ని ఎప్పుడైతే సరేలే అని తల తిప్పారో అవతల వ్యక్తి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఇంకా మాకు ఇది లభించినట్లేలేండి అనేటువంటి ఒక విశ్వాసంతో పూర్వం ఉన్నటువంటి దుఃఖం తొలగిపోతుందట వారికి. అది పెరియ తిరుమల నంబి గారి నిర్వాహము. సరే, అలా ఎవరికైనా దుఃఖం తొలగినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఇదిగో ఇస్తున్నారు ఉదాహరణగా. శ్రీ కౌసల్యయ్యారు పెరుమాళ్ வனத்துக்கு எழுந்தருளுகிறபோது ஏகபுத்திரையான நான் உம்மை பிறந்திருக்க மாட்டேன், కూడపోం ఇత్తనై అన్నా. అదే కౌసల్య పిరాట్టి. ఏమిటి? పెరుమాళు వనత్తుకు ఎజుందరులగిరపోదు, పెరుమాళ్ళు వనాలకి బయలుదేరే సమయంలో ఏమడిగిందట ఆవిడ? ఏకపుత్రయ్యానా నాన్ ఉమ్మై పిరిందిరుక్క మాటే, ఒక్క బిడ్డ కలిగినటువంటి దాన్నయ్యా నేను, నిన్ను నేను ఎడబాసి ఉండలేను అని చెప్పిందట కౌసల్య మాత. ఏమిటండి ఒక పుత్రుడు కలిగినటువంటి ఆవిడ ఈవిడేమిటి అంటే, అవును
భరతుడేమో కైకమ్మతోటే ఉంటాడు, ఇదిగో సుమిత్రకేమో ఇద్దరు లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కుమారుడు కనుక లక్ష్మణ స్వామి నీతో వచ్చినా కానీ శత్రుఘ్నుడు ఉంటాడు కదా వెంట, కాబట్టి వాళ్ళిద్దరికీ ఆ దుఃఖం లేదు. నాకు ఏకపుత్రుడు నిన్నొక్కడే బిడ్డగా కలిగిన దాన్ని కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేనయ్యా అన్నదట. ఏకపుత్రా వినా పుత్రం అహం జీవితం ఉత్సహే అని, అహం త్వాం అనుగమిష్యామి ఎక్కడ పుత్ర గమిష్యసి అని, నేను కూడా నీ వెంట వస్తానయ్యా, నువ్వెక్కడుంటే అక్కడే నేను ఉంటాను అని ప్రార్థించిందట. అని అడిగిందట ఎవరు? కౌసల్య మహత. పెరుమాళై వనత్తు కుయజుందరుడిగిరపోదు అది కోడపోం ఇత్తనయ్యన్నా, నేను నీతోనే వస్తానయ్యా రామచంద్ర అని అడిగిందట కౌసల్య మాత. అడిగితే ఆచి అమ్మా నేరు సొల్లుగర ఇవై ధర్మహాని కిరీర్ ఎన్ను ముక్తత్తై ముఖత్తై பார்த்து ஒரு வார்த்தை அருளி செய்யா ఇదవై మరందు మంగళా శాసనం పండి మీండాడిరే. ఆచి అమ్మా మీరు చెప్పేటువంటిది ధర్మహాని ఎలాంటిది? భర్తృకిల పరిత్యాగ నృశంస కేవలం స్త్రియ సభవత్యా న కర్తవ్యో మనసాపి విగర్హిత యావజ్జీవతి కాకుస్థ పితా మే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహి ధర్మ సనాతన అని. అమ్మా నాన్నగారు ఉండగా నాన్నగారిని విడిచిపెట్టి పుత్రుడైన నా వెంట రావటం ఇది ధర్మహాని, కాబట్టి అది సరైనటువంటి విషయం కాదు అని తనకి ధర్మాలనే నేర్పించినటువంటి తల్లి ముఖం చూస్తూ చెప్పాట రామచంద్రుడు. ఎలా ఉన్నదట? కౌసల్య యొక్క తిరుముఖ మండలాన్ని చూస్తూ రాముడు చెప్పినటువంటి ఈ వచనం, పెరుమాళకి మేఘవర్ణుడు అని ఒక నామం కూడా ఉన్నది కదా, అంటే మేఘం లాంటి వర్ణం కలిగినటువంటి వాడు అని. అంతేకాదు మేఘనాథుడని మేఘవర్ణుడని ఇలాంటి తిరునామాలు ఉన్నాయి కదా. అంటే ఏమిటట? మేఘం యొక్క స్వభావం ఏమిటి? తాను సముద్రం నుండి నీళ్ళని స్వీకరిస్తుందట, మళ్ళీ ఆ నీళ్ళని వర్ష రూపంలో వర్షిస్తుందట. ఎక్కడ వర్షిస్తుందండి? ఆ సముద్రంలోనే వర్షిస్తుందట. అలా మేఘవర్ణుడైనటువంటి మేఘము లాంటి వాడైనటువంటి పరమాత్మ రామచంద్రుడు ఏం చేశాట? తన తల్లి దగ్గర నుండే అన్ని విషయాలని శాస్త్రాలని తెలుసుకున్నటువంటి రామచంద్రుడు తన తల్లికే ఇది అధర్మం తల్లి అని తెలియజేస్తున్నట. ఎలా? ఒక మేఘము వలె అని చెబుతూ ఎన్ను ముగత్తై పాతువరు వార్తై అరుడి చెయ్యా, ఒక్క మాట చెప్పగానే ఇంకా ఏమి అందులో వాదులాట లేదట, ఇంకొక మాట లేదట, కోపంగా మాట్లాడటం లేదట, ఏమీ లేకుండా కౌసల్యాపిరాటి అంగీకరించారట. ఏం చేత? 14 సంవత్సరాలు 14 నిమిషాల్లాగా గడుపుకొని నేను వచ్చేస్తానమ్మా అని రామచంద్రుడు చెప్పినటువంటి మాట మీద ఉన్నటువంటి విశ్వాసంతో, ఏ విషయమైనా చెప్పినటువంటి వ్యక్తిని బట్టి ఆ విషయంలో విశ్వాసం కలుగుతుంది కదా, అలా రామచంద్రుడు చెప్పినటువంటి మాట మీద విశ్వాసంతో అదిగో అలా అంగీకరించింది కౌసల్యాపిరాటి. అలానే వీరు కూడా ఇంకా పైగా ఏం చేసింది? ఏజవై మరందు మంగళాశాసనం పండి మీండాడిరే, అదిగా దుఃఖాన్ని మరిచిపోయింది. యన్ మంగళం సహస్రాక్షే తత్తే భవతు మంగళం అని ఇంకా మంగళ శాసనం చేసి, రామచంద్ర నువ్వు చక్కగా సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, 14 సంవత్సరాలు అవ్వగానే తిరిగి రావాలయ్యా అని మంగళాశాసనం చేసి పంపించిందట వనవాసాలకి కౌసల్య. అలా ఒక్క మాట. ఇదిగో అలానే ఇప్పుడు పెరిగి తిరుమలంబి గారిని కూడా చెప్పింది ఏమిటి? ఒక వ్యక్తిని ఒక విషయాన్ని కోరుకుంటే అనుమతి అవన్ సర్లేండి మీకు మేము ఈ కార్యాన్ని చేస్తాములే అని అంగీకారంతో తల ఊపితే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి ఆ అనుభవాన్ని సర్లే మర్చిపోయి మనకి లభిస్తుందని ఒక విశ్వాసంతో ఉండి ఉండొచ్చు కదా ఆళ్వారు. అలానే పెరుమాళని కోరుకున్నారు. కిందటి తిరువామిలో పాలనాయిలో తాము కోరుకున్నటువంటివన్నీ మీకు మేము ఇస్తాములేండి ఆళ్వారులే, మీకు కావలసినవి మేము పొందింప చేస్తాములే అని అనుండొచ్చు పెరుమాళ్ళు అని వీరి యొక్క భావన. సరే ఇదొక్కటే కాదండి, రామావతారంలోదే కాదు, అలా ఇంకెవరైనా చేశారా అంటే కృష్ణన్ మాసుచ ఎన్నూరు వార్తై అరుడి చెయ్య అర్జునన్ స్థితోస్మి గత సందేహ ఎన్ను ధరిస్తానిరే. కృష్ణ పరమాత్మ మాసుచ అని ఉపదేశాన్ని చేశాడు. ఎవరికి? అర్జునుడికి.
ఎంత ఉపదేశం ఎప్పుడు చేశాడండి ఆ ఉపదేశాన్ని అంటే 18 అధ్యాయాలు. నష్టమోహో స్మృతిర్లబ్ధ స్వప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని 18వ అధ్యాయంలో ఏది చెప్పాడు అర్జునుడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉపదేశం చేసిన తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఆ శ్లోకంలో మాసుచః మోక్ష ఇచ్చామి మాసుచః, నిన్ను నేను మోక్ష ఇచ్చామి విడిపింప చేస్తాను దుఃఖించకురా అని అప్పుడు చెప్పాడు అర్జునుడితోటి కృష్ణ పరమాత్మ. అప్పుడు వెంటనే ఏం చెప్పాడు? నష్టమోహ, సర్లే నువ్వు చెప్పినట్లే నేను అంగీకరిస్తానయ్యా అన్నాడు. వెంటనే ఆ ధనుస్సుని స్వీకరించాడు, గాంధీవాన్ని స్వీకరించాడు అర్జునుడు. ఏమండి ఇదే విషయాన్ని 18 అధ్యాయాలు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, విభూతి యోగం అని ఇన్ని అధ్యాయాలు చెప్పి 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 ఎందుకండి 18 అధ్యాయాల తర్వాత మాసుచః అని చెప్పడం ఎందుకు? ఆరంభంలోనే మాసుచః నువ్వు దుఃఖించకరా నీకు నేను ఉన్నానని ఒక్క మాట చెప్పేయచ్చు కదా కృష్ణ పరమాత్మ. అంటేనట అర్జునుడికి అప్పుడు కృష్ణ మాసుచః అని ఆరంభంలోనే చెప్తే దాన్ని అంగీకరించేటువంటి జ్ఞానము లేదట అర్జునుడికి, అలాంటి ప్రతిపత్తి లేదట. మరి ఎందుకని కౌసల్యాపిరాటి ఒక్క మాట అమ్మా ఇది ధర్మహాని, నాన్నగారిని విడిచి నువ్వు రాకూడదు అనగానే అంగీకరించింది కౌసల్య. ఎందుకని? రాముడు ఎవరో తెలుసు కౌసల్యాపిరాటికి, కౌసల్య మాతకి. కానీ అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఎవరో ఏమిటో తెలియదు. కాబట్టి తానెవరో తెలియాలి, తాను ఎలాంటి వాడో తెలియాలి. అప్పుడు తాను ఏం చెయ్యాలో చెప్తే అప్పుడు కదా విశ్వాసం కలుగుతుంది. అలా అర్జునుడికి విశ్వాసం కలిగించడం కోసమని ఇంత పెద్ద శాస్త్రాన్ని ఉపదేశం చేశాడట కృష్ణ పరమాత్మ అర్జునుడికి. అప్పుడు కరిష్యే వచనం తవ అని, అప్పుడు నువ్వు చెప్పినటువంటి మాట నేను వింటానయ్యా అని అర్జునుడు అంగీకరించాడు అని ఇక్కడ ఎలా స్థితోస్మి గత సందేహ, నా సందేహాలన్నీ తీరిపోయాయ్యా అని ఎవళ్ళైనా ఎప్పుడైనా ఎలా ఎలా ఉండాలయ్యా లోకంలో అంటే ఏ విషయమైనా ఎలా ఉంటుందయ్యా అంటే చెప్పినటువంటి వ్యక్తిని బట్టి దాని మీద మనకి విశ్వాసం. ఇప్పుడు ఇదే విషయాన్ని నీకెందుకురా ఏడవకర్రా నేనున్నాను అని ఒక అశక్తుడైనటువంటి వ్యక్తి చెప్పాడు అనుకోండి, అర్జునుడికి దుఃఖం తీరిపోతుందా? ఇప్పుడు మాసుచః అని చెప్పాడు, ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? ఏమైనా అప్పుడు ఇరుపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళని, ఇటువైపు వాళ్ళని అటువైపు వాళ్ళని ఇటువైపు మార్చాడా? లేదా బంధువర్గంలో ఉన్న వాళ్ళని ఏమన్నా కొంతమందిని ఇటు చేర్చాడా? లేదా భారత యుద్ధం జరగదర్రా కురుక్షేత్ర రణరంగం ఆ యుద్ధం జరిగే యుద్ధాన్ని ఆపివేద్దామని ఏమైనా అభయం ఇచ్చాడా? ఏం చెయ్యలేదు. చెయ్యకపోయినప్పటికీ కూడా మాసుచః అని చెప్పగానే ఎందుకు అర్జునుడికి అంత ధైర్యం కలిగింది? చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని ఇప్పుడు అంతా విన్నాడు కనుక ఈయన చెప్పినటువంటి మాట మనం విశ్వసించదగినటువంటిదే. అందుకని మాసుచః అని కృష్ణ పరమాత్మ అభయాన్ని ఇవ్వగానే వెంటనే గాంధీవాన్ని తీసుకొని యుద్ధానికి బయలుదేరాట అర్జునుడు. అలా చెప్పినటువంటి వ్యక్తిని బట్టి మీకు కాలక్రమేణా మీకు కోరుకున్నది ఇది లభిస్తుందిలేండి అని అభయం ఇస్తే చెప్పినటువంటి వ్యక్తిని బట్టి అది విశ్వసించేటువంటి స్థితి ఉంటుంది కనుక అలానే పెరియనంబి గారు కూడా అలా చెప్పుండొచ్చండి పరమాత్మ ఆడవాళ్ళతోటి అని వారు అలా చెప్పినటువంటి మాట. ఇక్కడ ఇంకా కొంత ఏం చెప్తారంటే ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఎక్కడికి చేరాలి అంటే ఎవ్వరూ ఈ లోకంలో శాశ్వతంగా ఉండేటువంటి వాళ్ళు కాదు. ఎవరైనప్పటికీ కూడా చివరికి వాళ్ళ యొక్క గమ్యస్థానం, వాళ్ళ స్వస్థానం ఏమిటంటే ఆ పరమపదం చేరవలసినటువంటి వాళ్ళే. అయితే ఒకళ్ళు ఈ జన్మ, ఒకళ్ళు ఇంకొక 10 జన్మలు 100 జన్మలు ఎన్ని జన్మల తర్వాత అయినా వెళ్ళి ఆయన దగ్గరికి చేరవలసిందే. అయితే మనకు ఉండవలసినది ఏమిటయ్యా అంటే ఇప్పుడు హఠాత్తుగా ఎవరైనా వచ్చి ఏమండి మీకు పరమపదం ఇస్తాము అంటే మాకు కావాలి అని అంగీకరించే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా? ముముక్షువులు అంటే ఎవరు? పరమపదాన్ని కావాలి అని, మాకు పరమపదాన్ని కావాలి అని అంగీకరించినటువంటి వాళ్ళు, మా స్వస్థానాన్ని పొందాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ముముక్షువులు. ఇదిగో మాకు ఎవరైనా వచ్చి నీకు పరమపదం ఇస్తానంటే
మేము ఆలోచిస్తామండి అన్నారనుకోండి, మీరు ఇంకా ఏది వెళ్ళక్కర్లేదు, తిరువారాధనలు సమర్పించక్కర్లేదు, ఉపన్యాసాలు వినక్కర్లేదు, ఏమీ అవసరం లేదని అర్థమట. అలా కాకుండా మనం దివ్య దేశాలకు వెళ్తూ ఉంటాం, ఏ బృందావనమో వెళ్తూ ఉంటాం, అయోధ్యకో వెళ్తూ ఉంటాం, లేదా మిగతా దివ్య దేశాలకు వెళ్తూ ఉంటాం. ఏమిటి అర్థం అక్కడ? వెళ్తూ ఉన్నాము అంటే అర్థం ఏమిటి? పరమాత్మ నువ్వు నడయాడినటువంటి ప్రదేశాలు, ఈ ప్రదేశాలంటే నీకు ఎంత ఇష్టమో, నీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలు మాకు కూడా అంతే ఇష్టమయ్యా అని మనం తెలియచేస్తున్నట్లట. అది మనం దివ్య దేశాలకు వెళ్తున్నామంటే నీకు ఇష్టమైనటువంటిది కదా ఈ ప్రదేశం, కాబట్టి నాకు కూడా ఇష్టమేనయ్యా అని అంగీకరించడం. అంటే ముముక్షువు అంటే ఏమిటి అర్థం? నువ్విచ్చేటువంటి మోక్షాన్ని పొందటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని తెలియజేసేవాడు అని అలా చెప్పినటువంటి వ్యక్తిని బట్టి ఆ మాట మీద విశ్వాసం ఎదుటి వాళ్ళకి కలుగుతుందని పెరేనంబి గారు చెప్పినటువంటి దాన్ని బట్టి ఈ 2 ఉదాహరణలు చెప్పి, మూడవది ఏమిటయ్యా అంటే భట్టర్ వారి నిర్వాహం. వీరేం చెప్పారు? కాలత్రయத்தில் உள்ளத்தையும் இப்போதே பெறவேணும் என்னுவிடாயத்தையவர்க்கு அப்படியே அனுபவிக்கலாம்படி காலச்சக்கரத்தானாகையாலே கால உபாதியை கழித்து வர்த்தமான காலத்தில் போலே அனுபவயோக்கியமாம்படி காலத்தை ஒரு போகியாக்கி கொடுக்கும் கொடுக்க அவன் అనుభవిక్కిరారు. అది ఏం చెప్తున్నాడు? పరమాత్మ ఎలాంటి వాడు? కాలచక్రత్తాయి అంటే కాలచక్రాన్ని తన చేతిలో కలిగినటువంటి వాడు. కాలచక్రము, యుగ చక్రము, జగచ్చక్రం అని 3 రకాల చక్రాలు ఉంటాయండి. ఆ చక్రాలతోటే పెరుమాళు ఈ జగత్తును మొత్తం పరిపాలిస్తూ ఉంటాడు. అలా కాలచక్రాన్ని తన చేతిలో ఉన్నటువంటి పెరుమాళ్ళు కాబట్టి ఆయన చక్రాయుధాన్ని తన చేతిలో ధరించి ఈ లోకాలన్నీ పరిపాలిస్తూ ఉంటాడు కదా. అలా కుంభకోణంలో ఉన్నాడు, సారంగపాణిగా ఉన్నాడు, చక్రపాణిగా ఉన్నాడు. అంటే చక్రపాణిగా ఉన్నాడంటే చక్రాయుధాన్ని చేతిలో ధరించి ఉన్నాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ గురించి కిందటి తిరువామిదిలో ఆళ్వారు ఏం కోరుకున్నారు? ఇది సెంగెన్నుం చక్కరమెన్నుం సుషాయ్ ఎన్నుం అని పాడారు ఆళ్వార్. అంటే అని మా అమ్మాయి అని తల్లి గారు చెప్పారు. వెంటనే పెరుమాళకి స్ట్రైక్ అయిందట. ఏమిటంటోంది ఈవిడేం చెప్తోంది? మా అమ్మాయి శంఖం అంటూ ఉంటుంది, చక్రం అంటూ ఉంటుంది, సుషాయ్ అంటూ ఉంటుందంటే ఆళ్వార్ నాయికి నాకేదో ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఉన్నది అని ఏమన్నది ఈవిడ? సెంగెన్నుం చక్కరమెన్నుం, చక్రాయుధుడవయ్యా నువ్వు అంటే కాలచక్రాన్ని నీ అధీనంలో కలిగిన వాడివయ్యా నువ్వు అని ఆళ్వార్ నాయకి సూచిస్తున్నట్లుగా ఉన్నది అనే భావన కలిగిందట పెరుమాళకి. వెంటనే పెరుమాళకి ఆ భావన కలగగానే వెంటనే చక్రతాళ్వాలని పంపారట. చక్రతాళ్వాలని పంపితే ఇప్పుడు ఏమిటి ఆళ్వార్ నాయకి కోరుకున్నటువంటి విశేషణాలు? భూతకాలంలో జరిగినటువంటివన్నీ, ఆ కాలము, ఆ దేశము, ఆ వ్యక్తులతో సహా ఇప్పుడు ఆ చేష్టితాలు అనుభవించాలని కదా. ఇప్పుడు కాలం ఎలాగా ఉంటుంది? 3 రకాలుగా: భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. భూతకాలం అంటే జరిగిపోయినటువంటిది, వర్తమానం అంటే ప్రస్తుతం మన ఎదురుగా మనకి నడుస్తూ ఉన్నటువంటి కాలం, భవిష్యత్ కాలము అంటే జరగబోయేటువంటి కాలం. ఇలా 3 రకాలుగా ఉన్న కాలాలలో ఏమిటి? భూతకాలానికి వర్తమాన కాలానికి మధ్యలో ఒక తెర, అంటే ఒక తెర. అలానే వర్తమాన కాలానికి భవిష్యత్ కాలానికి మధ్యలో ఒక తెర. ఎప్పుడైతే ఆళ్వార్లు అదే తెంగెన్నుం చక్కరమెన్ను అని ఆళ్వార్ నాయకి నాకేదో సూచిస్తున్నది అనే భావన కలగగానే వెంటనే చక్రతాళ్వార్లను పంపించాట పెరుమాళ్ళు. ఈ భూతకాలానికి వర్తమాన కాలానికి మధ్యలో ఉన్నటువంటి తెర తొలగించే చక్రతాళ్వారే అన్నారట. ఆ తెర తొలగిపోయింది. అలానే వర్తమాన కాలానికి భవిష్యత్ కాలానికి ఉన్నటువంటి ఈ తెర తొలగించేయమన్నట్ట. అంటే ఆ తెర తొలగిపోయింది. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి 2 తెరలు తొలగిపోగానే అంత ఒక్కటిగా అయిపోయింది కదా. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం ఒకే రీతిగా కనబడటం మొదలు పెట్టాయి. అలాగా ఇదిగో కాలచక్కరత్తాన్ ఆగయ్యాలే, కాల ఉపాధి ఎక్కజిత్తు. కాలము అనేటువంటి ఉపాధి ఒక అడ్డుని ఏమిటి? భూతకాలానికి వర్తమాన కాలానికి మధ్యలో ఉన్నటువంటి ఒక తెర తీసేయించాడు కదా.
వర్తమాన కాలத்தில் పోలే అనుభవ యోగ్యమాంబడి. ఎప్పుడైతే ఆ తెర తీసేశారో వర్తమాన కాలం ఎలా కనపడుతూ ఉన్నదో గడిచిపోయినటువంటి భూతకాలం కూడా అలానే కనపడుతుంది కదా. అలాగా అనుభవ యోగ్యమాంబడి కాలத்தை ஒரு போகியாக்கி ఒకే రీతిగా చేసి కొడుక్క అనుభవిక్కిరార్. అలా భూతకాలానికి వర్తమానానికి భవిష్యత్ కాలానికి ఉన్నటువంటి అడ్లు తొలగించేశాడండి పరమాత్మ. తొలగించేసి అదిగో భూతకాలాన్ని కూడా వర్తమాన కాలం వలె సమానంగా చేసి ఒకే రీతిగా అనుభవింపచేశారు ఆళ్వార్లకి అనేది భట్టర్ వారి నిర్వాహం. ఇక్కడ మనకి 3 నిర్వాహాలు చెప్పుకున్నాం. ఒకటి ఎంబారు నిర్వాహం, రెండవది పెరియ తిరుమల నంబి గారి నిర్వాహం, మూడవది భట్టర్ వారి నిర్వాహం. ఎంబారు గారి నిర్వాహం ఏమిటి? ఒక వస్తువుని ఆశపడినటువంటి వ్యక్తికి ఇంకొక వస్తువుని చూపించి మరిపించి వాళ్ళకి నచ్చ చెప్పి ఇవ్వటం అనేటువంటిది ఒకటి. అందుకనే వారు కోరుకున్నటువంటివి కాకుండా ఇంకొక గుణాలనేవో అనుభవింపచేసి ఆళ్వాళ్ళని ఊరడెల్ల చేసి ఉంటారు పెరుమాళ్ళు అని ఎంబారు గారి భావన అయితే, పెరియ తిరుమల నంబి గారి భావన ఏమిటి? అలాగా కాలక్రమేణా మీకు ఇస్తాంలేండి ఆళ్వారే అంటే చెప్పిన వ్యక్తిని బట్టి ఆ విశ్వాసం ఉంటుంది కనుక అలా విశ్వసించి ఆళ్వారు ఆ దుఃఖాన్ని మరిచిపోయారు అనేది పెరియ తిరుమల నంబి గారి నిర్వాహము. మూడవది భట్టర్ వారి నిర్వాహం ఏమిటి? వారు కోరుకున్న దాన్ని కోరుకున్నట్లుగా ఇచ్చి కాలచక్రత్తాన్ని కాలాన్ని తన అధీనంలో కలిగినటువంటి వాడు కనుక భూతకాలానికి వర్తమాన కాలానికి మధ్యలో ఉన్నటువంటి అడ్లు తొలగించేసి ఏకరీతిగా ఆ అనుభవాన్ని ఇచ్చేసి ఉంటారు పెరుమాళ్ళు అనేది భట్టర్ ఇచ్చారు, అనుభవింపచేశారు అనేది భట్టర్ వారి యొక్క నిర్వాహము. ఇవి 3 మనం గుర్తుంచుకోవలసినటువంటి నిర్వాహాలు అని చెప్తూ, అదే ఆ కిందరి తిరువామడి పాలనాయి, ఈ కోవై వాయాల్, ఈ 2 కూడా ఆ అక్కడ జరిగినటువంటి ఆళ్వాళ్ళు ఏవైతే కోరుకున్నారో అవే సన్నివేశాలు అవే అనుభవాలు ఈ తిరువామడిలో మనకి కనపడతాయి కనుక అక్కడ కోరుకున్నటువంటి వాటిని ఇక్కడ అనుభవింపచేస్తున్నారు అనడానికి ఇది కూడా ప్రమాణము అని మనకి కింద జీరరుంబదంలో 3, 6, 7వ లైన్లో చూడండి. కో వైవాయాల్ ఇత్యాది ఒరు పోగియాకి అని చూడండి. అది 10వ లైన్ ఏదో అవుతుంది కింద నుంచి. ఒరు పోగియాకి నడుస్తడ ఎల్లాద వెడియాకి మధ్యలో అడ్డు లేకుండా ఒకటి చేసి ఏకమాకి ఒకే రీతిగా చేసి ఏకకాలத்தில் అపేక్షితపడి అనుభవిక్కిరారు అన్నది కుచ్చందైగల్. ఏకకాలం చేసి ఒకే కాలంలో వారు కోరుకున్న రీతిగా అనుభవింపచేశారు అనే దానికి చందైగల్ మనకి చూపిస్తున్నారండి శ్రీ సూక్తులు. ఏమిటి? తోళిసేర్ ఇత్యాదికు కోవైవాయాల్ ఇత్యాద్యం. తోళిసేర్ అలాంటి భుజ సౌందర్యం కలిగినటువంటి నప్పిన్న పిరాటి యొక్క ఆ భుజాలని అనుభవించేటువంటి పరమాత్మ అంటే భుజ సౌందర్యంలో నప్పిన్న పిరాటి అధికురాలు అని ఒక పాత్రంలో వచ్చింది కదా మనకి. తోళిసేర్ 6లో ఏంటి? 5వ పాత్రంలో తోళిసేర్ నప్పిన్నై కాగా. ఒక్క నిమిషం అండి. పాలనాయిలో 5వ పాత్రం తోళిసేర్ పెన్నై పొరుట్టు ఎరుతే తజీ అని చెప్పినట్లుగా ఆ భుజ సౌందర్యం కలిగిన నప్పిన్న పిరాటి కోసమని అక్కడ కోరుకున్నారు కదా. ఆ నప్పిన్న పిరాటి కోసం 7 ఎద్దులని నువ్వు ఏకతాటిన కట్టినటువంటి వాడివి, నీ తిరువడి కళ్ళమే తిరుస్తుషాయి కావాలి అని అడిగారు కదా. అంటే నప్పిన్న పిరాటి యొక్క ఆవిడ వైభవాన్ని చెప్పేటువంటి దాన్ని. అదే ఆ విషయమే ఇక్కడ ఏం చెప్తున్నారు? కోవై వాయాళ్ పొరుట్టు అని అలాంటి దొండపండు లాంటి అదరాలు కలిగినటువంటి నప్పిన్న పిరాటి విషయంగా అని మొదటి పాత్రంలోనే చెప్పడం వల్ల అక్కడ ఆళ్వాళ్ళు ఏ అనుభవాలని చూడాలని కోరుకున్నారో వాటిని ఇక్కడ అందిస్తున్నాడు పెరుమాళ్ళు అని చెప్పుకోవచ్చని అది ఒకటి. తర్వాత కొమ్ము పోల్ అంటే ఎన్నోది? 6వ పాత్రం. కొమ్ము పోల్ ఒక్క నిమిషం అండి. అది మాదరమడందే పొరుట్టే కాదు. ఒక్క నిమిషం. 6వ పాత్రం కాదు. 5, 8 కొంబు పోల్ సీతై పొరుట్లు. కొమ్మలాంటి తీగలాంటి సీతాపిరాటి విషయంలో అని కోరుకున్నారు కదా. అక్కడ సీతాపిరాటి విషయంలో లంకా పట్టణాన్ని
నీ బాణాలతో దగ్ధం చేసినటువంటి వాడివని. అదే విషయానికి ఇక్కడ మదిల్ ఇలంగై కోవైవీయ, గొప్ప ప్రాకారాలు కలిగినటువంటి ఆ లంకా పట్టణానికి రాజైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు అని ఇక్కడ ఈ పాసురాల్లో రాబోతోంది అనమాట, ఈ కోవై వాయాళ్ళు. సరే, అలానే పాలనాయ్ అని బాలకుడై ఏడులకు అని 7 లోకాలను తన గర్భంలో ఉంచుకున్నాడని కదా మొదటి పాసురమే. అలాంటి ఇక్కడ ఏం చెప్పారు ఈ తిరువాయమడిలో? జ్ఞానం ఉత్తు ఉండు మిజిందా, జ్ఞానం ఉత్తు ఉండు ఉత్తుం ఉండు మిజిందా అంటే లోకాలన్నింటినీ కూడా తన గర్భంలో పెట్టుకొని మళ్ళా బయటికి ప్రకాశింప చేసినటువంటి వాడని ఈ పదంతో ఇదిగో ప్రళయకాలంలో లోకాలన్నిటినీ బొద్దలో పెట్టుకున్నటువంటి ఆయన పాదాల మీద తిరుత్తుజాయి అడిగింది కదా, ఇదిగో ఈ పదాన్ని బట్టి ఆ సన్నివేశాన్ని చెప్పారు అని. అంతేకాదు దేవరగల్ మా మునివర్ ఇరైంజనిన్న, దేవతలు మునులు అంతా ప్రార్థించినటువంటిది ఏమిటది? త్రివిక్రమావతారం. ఆ త్రివిక్రమావతారాన్ని ఏం చెప్పారు అక్కడ? కొరై కడల్గల్ నీటి అంటే దేవతలు మునులు ప్రార్థించినటువంటి త్రివిక్రమావతారంలో ఉన్న తిరుత్తుజాయి కదా అడిగింది, వాళ్ళు సమర్పించినటువంటిది. అది ఇక్కడ ఈ తిరువాయిమడిలో ఎలా చెప్పారు? 10వ కురై కజల్గల్ నీటి, ఆ కురై కజల్గల్ నీ యొక్క తిరువడిగళ్ళని చాపి అని ఇక్కడ చెప్పినట్లుగా మత్తుం ఇప్పుడే గడిలే కండుగల్వదు బట్టనే వాతుక్కు నిదానం. అదిగో ఇది ఇలాంటి ఈ పదాలని పట్టి కిందటి తిరువాయిమడిలో ఆళ్వాళ్ళు ఏమైతే కోరుకున్నారో వాటన్నింటినీ కూడా ఇక్కడ పెరుమాళ్ళు అనుభవింపచేశారు అని ఎలానట అంటారు కదా. ఇక్కడ ఈ పాలనాయిలో పాసురాలు, పాలనాయ్ అనేటువంటి ఆ పాసురం వచ్చిందనుకోండి, ఇక్కడ ఏం చేయాలి? ఈ 8వ పాసురం అక్కడ 1వ పాసురం సేవించిన వెంటనే నేలం ఉండు మిజిందా అని ఈ 8వ పాసురం సేవించాలి. ఆ 2 కలిపి సేవించాలట. అలానే కోవై వాయాల్ అన్నారనుకోండి, ఏది అక్కడ 6వ పాసురం తోళిసేర్ అనేటువంటి 6వ పాసురాన్ని సేవించగానే ఇక్కడ కోవై వాయాల్ పొరుట్టుని ఈ పాసురాన్ని అనుసంధానం చేయాలట. అలానే 7వ పాసురం కొంబుపోల్ అనేటువంటి పాసురాన్ని సేవించగానే ఇది 8 సేవించగానే ఇదిగో మదిలిలంగై కోవైవియా అని ఈ పాసురాన్ని సేవించాలట. అలా రెండిటిని ఆడవాళ్ళు ఈ రీతిగా కోరుకున్నారండి. ఇదిగో పెరుమాళ్ళు ఈ రీతిగా అనుభవింపచేశారనే అనుభవం తెలిసేలాగా ఈ 2 తిరువాయిమడులు కలిపి సేవిస్తే చాలా భోగ్యంగా ఉంటుందండి అని. అలాంటి ఇది ఏది ఈ తిరువాయిమడి కోవైవాయాళ్ పొరుట్టు అనేటువంటిది పాలనాయ్, పెరుమాళ్ళ యొక్క పాలనాయ్ అనేటువంటిది ఇది. అంటే పెరుమాళ్ళు ఆళ్వార్ల యొక్క చేష్టితాలని అనుభవించాలని ఆశపడుతూ ఉన్నటువంటి తిరువాయిమడి ఇది. అందులో మొదటి పాసురం కోవైవాయాళ్ పొరుట్టు ஏத்தின் எருத்தம் இருத்தாய் மதிலிலங்கை கோவைவி அச்சிலை குனித்தாய் குலனல் ஆனை மறுப்பொசித்தாய் பூவைவியா நீர் தூவி போதால் வணங்கே நேலும் நின் பூவை வீயமே நிக்கு பூசும் சாந்து என் நெஞ்சமே. பூவை వీయామే నీకు పూసం చాందు ఎన్ నెంజమే. అదిగో ధరించేటువంటి చందనమయ్యా నా మనస్సు అంటున్నారట ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. ప్రతిపదార్థం కోవై వాయాళ్ పొరుట్టు అంటే దొండ పండు వంటి ముందు అవతారిక ఏం చెప్తున్నారు? సర్వదేశ సర్వకాలాలలో జరిగినటువంటి తన దివ్య చేష్టితాలను ఇప్పుడే అనుభవించాలని అతి ఆర్తిగా ఉన్నటువంటి ఆళ్వాళ్ళని చూశాడట భగవంతుడు. వెంటనే ప్రీతి పరవశుడై ఆయనకి ఆళ్వాళ్ళకి తన యొక్క దివ్య చేష్టితాలని ప్రకాశింపచేస్తే అది చూసి ఈ 3వ తిరువాయిమడిలో ఆళ్వాళ్ళు అనుభవించి ఆనందిస్తున్నారు. అంటే కిందటి తిరువాయిమడిలో ఏ సన్నివేశాలను ఆళ్వాళ్ళు కోరుకున్నారో వాటిని దర్శింపచేస్తే అవన్నీ దర్శించి ఆనందపడుతూ ఉన్నారు ఈ కోవై వాయాళ్ళలో. ఇప్పుడు ప్రతిపదార్థం కోవై వాయాళ్ పొరుట్టు ఎల్లా దొండ పండు లాంటి కోవై వాయాలంటే దొండ పండు లాంటి అదరము కలిగినటువంటి నప్పిన్న పిరాటి కొరకు ఎరుత్తం ఎద్దుల యొక్క మెడలను ఇరుత్తాయ్ వంచినటువంటి వాడును మదిల్ ఇలంగై
మదిల్ ఇలంగ ప్రాకారాలు కలిగినటువంటి లంకకు కోవై నిర్వాహకుడు అయినటువంటి రావణాసురుణ్ణి వీయ నశించేటట్లుగా సెలైగునిత్తాయ్ అంటే ధనుస్సును వంచినటువంటి వాడును కులం కులం నల్ కులం అంటే ఉత్తమ కులమును నల్ అంటే లక్షణ వైలక్షణ్యమును కల ఆనై మరుపు కువలయాపేడమనడి ఆ ఏనుగు యొక్క దంతములను వసిత్తాయ్ విరిచినటువంటి వాడును అయినా పూవైవీయ ఓ సర్వస్వామి వాడైన ఓ సర్వస్వామి పూవైవీయ పుష్పములను విడువని నీర్తూవి తీర్థమును సమర్పించి పోదు అంటే యుక్త కాలములయందు వణంగే నేలు నమస్కరింపని వాడనైనను నీ పువ్వై వీయాం నీ యొక్క నల్ల అగిస పువ్వు లాంటి కాంతి కలిగినటువంటి మేనిక్కు దివ్యమంగళ విగ్రహానికి పూసుం శాందు పూయ తగినటువంటి చందనం ఎన్నెంజమే నా మనస్సు అగుట ఆశ్చర్యము. తాత్పర్యం చూద్దాం. సుందరమైనటువంటి అదరాలు కలిగినటువంటి నప్పెన్న పిరాటిని, అలాంటి నప్పెన్న పిరాటిని పొందటం కోసమని 7 వృషభాలని సంహరించాట. రామావతారం ఎత్తాడు, రావణాసురుణ్ణి సంహరించాడు. ఎవరి కోసం? సీతాపిరాటి కోసం. అంటే ఇక్కడ 7 వృషభాలని ఏకతాటిన సంహరించినటువంటి వాడు ఎవరి కోసం? నప్పెన్న పిరాటి కోసం. అలానే రావణ సంహారం చేసింది ఎవరి కోసం? సీతాపిరాటి కోసం. ఉత్తమ కులమునందు పుట్టి సర్వలక్షణ ఏది మూడవదేమో ఆ రేపల్లెలో ఉన్నటువంటి గోపాలకుల కోసం, ఇది మధురలో ఉన్నటువంటి స్త్రీల కోసమని కువలయాపీడాన్ని సంహరించినటువంటి వాడు అని 3 రకాల శత్రువులని నిరసించినటువంటి వాడు అని చెప్తున్నారు ఈ పాఠంలో. ఎలాగ ఉత్తమ కులములో పుట్టి సర్వలక్షణ సంపన్నమైన కువలయాపేడమనే మత్త గజాన్ని పడగొట్టిన వాడు అయినటువంటి ఓ శ్రీయప్పతి అంటే సుందరమైన అగరాలు కలిగినటువంటి నప్పిన్న పిరాటిని పొందటం కోసము 7 వృషభాలని సంహరించాడు. సీతాపిరాటి రామావతారం ఎత్తి రావణాసురుణ్ణి సంహరించాడు. ఎందుకు? సీతాపిరాటిని పొందటం కోసమని. సర్వలక్షణాలు కలిగినటువంటిది ఉత్తమ కులంలో పుట్టినదైనటువంటి కువలయాపీడాన్ని ఆ మత్తగజాన్ని పడగొట్టినటువంటి వాడు ఆయన ఓ శ్రీయప్పతి. ఆయా కాలాలలో నీకు చేయతగినటువంటి కైంకర్యాలని నేను చేయకపోయినా కూడా నా మనస్సును నీ దివ్యదేహానికి చందనంగా అంగీకరించావయ్యా. ఇట్టి నీ ప్రణయాన్ని అంటే నీ వ్యామోహాన్ని నేను ఏమని చెప్తానయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. ఆరాయరప్పడి కోవైవాయాల్ కోవై ఇప్పడి அவசன்னரான தம்முடைய அவசாதமெல்லாம் போம்படி தம்மோடே கலந்தருளின எம்பெருமானுடைய பிரணயித்வ குணானுபவஜனித ప్రీతియాలే అంద ప్రణయిత్వத்தை పేసుగిరారు. ఇలా దుఃఖితులైనటువంటి ఆళ్వార్ల యొక్క దుఃఖమంతా పోయేటట్లుగా తమతోటి కలిసేలాగా అనుగ్రహించిన ఆ పరమాత్మ యొక్క ఎంబెరుమాను యొక్క ఆ వ్యామోహం అనే గుణాన్ని అనుభవించటం చేత కలిగినటువంటి ప్రీతితోటి అంద ప్రణయిత్వత్తై పేసుగిరారు. ఆయన యొక్క వ్యామోహం ఇలాంటిదండి అని చెప్తూ ఉన్నారట ఆడవాళ్ళు ఈ తిరువాయుముడిలో. అతి బల వృషరూప సుర సప్తక సపుత్ర జన బాంధవ దశాస్య కువలయా పేడకం సాధ్య ఆశ్రిత విరోధి నిరసన జిరితమానవున్నయ శ్రమ అపనోదనార్థమాన சிசிர உபச்சாரங்களை தத்தற்காலங்களிலே முன்திறத்தில் நான் செய்யாதிருக்கச் செய்தேயும் என்னுடைய மனஸ்ஸானது சீதளமாய் நிறதிசை சுகந்தமாய் புஷ்பஹாச சுகுமாரமான உன்னுடைய திருவுடம்புக்கு சத்ருஷமாய் సర్వశ్రమ అపనోదనమాన దివ్య అంగరాగమావదే ఇదెన్న ప్రణయిత్వం ఎంగిరారు. అతి బలం కలిగినటువంటి వృషభ రూపంలో ఉన్నటువంటి సాధన సప్తకాలు అలా
పుత్రులతోటి, పుత్రజనముతోటి, బాంధవులతోటి, దశాస్య కువలయాపేడక, కువలయాపేడము, కంసుడు మొదలైనటువంటి ఆశ్రిత విరోధులను నిరసించటం వల్ల కలిగినటువంటి ఉన్నుడయ శ్రమ అపనోదనార్థమాన. అంటే ఇలా నువ్వేమిటి, ఆ 7 ఎద్దుల్ని సంహరించావా, రావణాసురుణ్ణి సంహరించావా, కువలయాపేడాన్ని సంహరించావా, అలాంటి నీ ఆ సమయంలో నీ శరీరానికి కలిగినటువంటి శ్రమని తొలగించడం కోసమని శిశిర ఉపచారాలని ఆ తత్కాలంలో ఉన్నటువంటి తత్కాలంగలిలే ఉంచిరత్తిల్. అదిగో ఆ సమయంలో నువ్వు 7 ఎద్దులని సంహరించినప్పుడు ఆ కాలంలో నేను లేను కదా, వాస్తవానికి అప్పుడు నీకు కలిగినటువంటి శ్రమ తీరేటట్టుగా నేను ఉపచారాలు చేయాలి. అలానే రావణ సంహారం చేశావు సీతాపిరాటి కోసం, ఆయా కాలంలో అప్పుడు నీకు శిశిరోపచారాలు చెయ్యాలి నేను, నీ రావణ సంహారం వల్ల నీకు కలిగినటువంటి శ్రమ తొలగేటట్లుగా. కానీ ఆ సమయంలోనూ చేయలేదు. అలానే కువలయాపీడాన్ని సంహరించావా ఆ మధురానగర స్త్రీల కోసమని, అలాంటప్పుడు నీకు చెయ్యాలి కదా శిశిరోపచారాలు ఆ శ్రమ తీరేటట్టుగా. అయితే తిరత్తిల్లాను చెయ్యాదిరుక్క చేదేయం, నీ విషయంలో నేను అలాంటి ఉపచారాలు ఏమీ చెయ్యలేదు నేను. అయినప్పటికీ ఎన్నుడయ మనస్సానదు శీతలమాయ్, నా మనస్సు అనేటువంటిది చల్లనైనటువంటి సాటి లేని సుగంధభరితమైనటువంటి వికసించిన పుష్పము వలె ఉన్నటువంటి సుకుమారమైన నీ యొక్క శరీరానికి సదృశమాయ్, సదృశం అంటే సమానమైనటువంటిది, అంటే సమర్పించడానికి అర్హత కలిగినటువంటిదై సర్వ శ్రమ అపనోదనమాన దివ్యాంగరాగమావదే. అంటే నీ యొక్క శరీరానికి కలిగినటువంటి అలసటని తొలగించగలిగినటువంటి ఆ చందన దివ్య అంగరాగమైందే నా మనస్సు అని ఇదన్న ప్రణయిత్వం ఎంగిరారు. అంటే నీకు చెయ్యవలసిన సమయంలో, నీ శరీరం శ్రమ పడిన సమయంలో నీకు చెయ్యవలసినటువంటి ఉపచారాలు ఏమి నేను చెయ్యకపోయినప్పటికీ కూడా నా మనస్సుని నువ్వు ఒక అంగరాగంలాగా స్వీకరించావయ్యా పరమాత్మ. ఇది ఎన్న వ్యామోహం, ఇది ఎన్న ప్రణయత్వం అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పన్నీరాయిరప్పడి மூன்றாம் திருவாய்மொழியில் இவருடைய ஆட்சி தீரும்படி சம்சேஷித்தா சர்வேஸ்வரன் இவருடைய அபினிவேச ஹேதுவான அனுராக விசேஷத்தை கண்டு மூன்றாம் திருவாய்மொழியில் இவருடைய ஆட்சி தீரும்படி சம்சேஷித்தா சர்வேஸ்வரன் இவருடைய அபினிவேச ஹேதுவான அனுராக விசேஷத்தை கண்டு அவனும் இவர் பக்கலிலே அत्यंత அபினிவிஷ்டனாம்படி అనురక్తనాంబడిயை అనుసంధిత ఇవర్. అదిగో వాళ్ళ యొక్క ఆర్తి తీరేటట్టుగా కలిసినటువంటి సర్వేశ్వరుడు ఎవరుடைய అభినివేశ హేతువాన అనురాగ విశేషத்தை కండు, ఆడవాళ్ళ యొక్క అభినివేశానికి కారణమైనటువంటి ఆ అనురాగ విశేషాన్ని చూసి అవను ఆ సర్వేశ్వరుడు కూడా ఎవరి పక్కలిలే ఆడవాళ్ళ విషయంలో అత్యంత అభినివిష్టనాంబడి మిక్కిలి ప్రేమ అభినివిష్టము కలిగినటువంటి వాడు అయ్యేటట్టుగా అనురక్తనాంబడియే అనుసంధిత్తయ్యవారు. అంటే ఆడవార్ల విషయంలో వీరు కూడా చాలా అనురక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. అవనుడయ ప్రాప్తి ప్రతిబంధక సమస్త విరోధి నివర్తకత్వత్తయ్యం. అదిగో సర్వేశ్వరుడు యొక్క ఆ అనురక్తిని చూసినటువంటి ఆడవాళ్ళు, అంటే ఆడవాళ్ళకి మొదట ప్రీతి కలిగింది పెరుమాళ్ళ విషయంలో, ఆ ప్రీతిని చూసి పెరుమాళ్ళకి ఆడవాళ్ళ విషయంలో ప్రీతి కలిగింది. అది చూసినటువంటి ఆడవాళ్ళు పరమాత్మ ఇలాంటి గుణాలు కలిగినటువంటి వారని ఒక్కొక్క పాసురంలో చెబుతున్నారు. అవనుడయ ప్రాప్తి ప్రతిబంధక సమస్త విరోధి నివర్తకత్వత్తయ్యం. ఆయనకి మనతోటి ఉన్నటువంటి సంబంధం, ఆ సంబంధం ద్వారా ఆయన్ని పొందాలి. ఆ సంబంధాన్ని బట్టి మనం ఆయన్ని పొందాలంటే మనకి కొన్ని విరోధులు వస్తున్నాయి కదా అడ్డుగా, అలాంటి విరోధులన్నిటినీ నివర్తించేటువంటి వాడు అని
రక్షకత్వ ప్రయుక్త సంబంధత్తయ్యం, రక్షకత్వముతో కూడినటువంటి సంబంధం కలవాడు అని. సర్వాత్మభావ అధియాల్వంద నారాయణత్వత్తయ్యం, సర్వ ఆత్మభావము వల్ల కలిగినటువంటి నారాయణత్వం కలిగినటువంటి వాడు అని. అనుకూల శత్రు నిరసన సామర్థ్యత్తయ్యం, అనుకూలురైనటువంటి వాళ్ళ యొక్క శత్రువులని నిరసించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడని. సౌశీల్యాది గుణయోగత్తయ్యం, సౌశీల్యము మొదలైన గుణాలతో కూడినటువంటి వాడని. రక్షణ ఉపకరణవత్తయ్యం, రక్షించడానికి కావలసిన ఉపకరణాలు కలిగినటువంటి వాడని. అనన్యార్హమాక్కి అడిమైకొళ్ళుం స్వభావత్తయ్యం, మనల్ని తనకి అనన్యార్హులుగా చేసుకొని మన కైంకర్యాన్ని స్వీకరించేటువంటి స్వభావం కలిగిన వాడు అని. సర్వ వ్యాపకత్వత్తయ్యం, అంతటా వ్యాపించిన తత్వము అని. పారమార్థిక పరత్వ ఔజ్వల్యత్తయ్యం, పరమాత్మ సంబంధమైనటువంటి పరమ పురుషుడు కదా ఆయన, అందుకని పారమార్థికమైనటువంటి పరత్వ ఔజ్వల్యాన్ని కలిగినటువంటి, పరత్వం అనే ప్రకాశాన్ని కలిగిన వాడు అని. అపరిచ్ఛేద్య మాహాత్మ్యత్తయ్యం అపరిచ్ఛేద్య మాహాత్మ్యత్తయ్యం అనుభవిస్తూ, పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కాని మాహాత్మ్యం ఎవరిది? సర్వేశ్వరుడిది అని ఆ గొప్పతనాన్ని అనుభవించి, ఏవం విధనాన సర్వేశ్వరన్, ఇలాంటి సర్వేశ్వరుడు తమ్ముడయ ఆత్మీయంగళెల్లాం, తన యొక్క ఆత్మకు సంబంధించిన అవన్నీ కూడా వస్త్ర ఆభరణ అంగరాగాదిగలోపాది తనకు అతిశయిత భోగ్యమాంబడి విరుంబిన ప్రణయిత్వత్తై అరుడిచ్చేది సంతుష్టరాగిరారు. ఆళ్వాళ్ళ యొక్క ఆత్మని, ఆళ్వాళ్ళకు సంబంధించిన వాటన్నింటినీ కూడా త్రక్ అంటే మాలలు, వస్త్రాలంటే వస్త్రాలు, ఆభరణాలు, అంగరాగాలతో పాటుగా తనకు అతిశయిత భోగ్యమాంబడి విరుంబిన ప్రణయిత్వత్తై అరుడిచ్చేదు సంతుష్టరాగిరారు. అసలు ఇలా నన్ను నా సంబంధమైన వాటన్నింటినీ తనకెంతో నిరతిశయ భోగ్యమయ్యేటట్టుగా కోరుకున్నాడే పరమాత్మ అని ఆ ప్రణయిత్వత్తై అంటే ఆ వ్యామోహాన్ని చెప్తూ ఉన్నారట. పరమాత్మకి ఆళ్వాళ్ళ విషయంలో ఎంత ప్రేమ కలిగింది, అందుకనే నా ఆత్మీయాల్ని ఆయన ధరించేటువంటి మాలగా, ఏది పరిమళ ద్రవ్యాలుగా, వస్త్రాలుగా, ఆభరణాలుగా స్వీకరిస్తున్నాడే. నావి ఏమి వ్యామోహం పరమాత్మకి అడియని విషయంలో అన్నట్లుగా సంతుష్టులుగా చెప్తూ సంతుష్టులవుతూ ఉన్నారట ఆళ్వార్లు ఈ తిరువాయముడిలో. முதற்பாட்டில் பிராப்தி விரோதிகளை அஜிக்கும் ஸ்வபாவனானாம் சர்வேஸ்வரனை நோக்கி என் நெஞ்சை உனக்கு அங்கராகமாக கொண்டாய் என்கிறார். ప్రాప్తి విరోధులను మనకి ఆయన్ని పొందటానికి విరోధులుగా ఉన్నటువంటి వాటిని నశింపచేసేటువంటి స్వభావం సర్వేశ్వరుడిది. అలాంటి సర్వేశ్వరుని చూస్తూ పరమాత్మ నా మనస్సుని నీకు ఒక అంగరాగంగా స్వీకరించవయ్యా అని ప్రార్థించారట ఆళ్వార్లు ఈ మొదటి పాసురంలో. అదే చెప్తున్నారు. కోజై పഴం పోలేసి వందా, ఏమిటి? కోవై వాయాల్ పొరుట్టు అంటే కోజై పഴం పోలేసి వందా అదరత్తేవడయ్య నప్పిన్న పిరాట్టిక్కాగా దొండ పండు లాంటి అదరం కలిగినటువంటి నప్పిన్న పిరాట్టి కోసమని. ఇక్కడ మనకి ముగ్గురు యొక్క శత్రువులని తొలగింప చేసిన వాడు అని ఇందాక చెప్పుకున్నాం కదా. నప్పిన్న పిరాట్టి కోసమని 7 ఎద్దులని సంహరించినటువంటి వాడు, సీతా పిరాట్టి కోసమని రావణ సంహారం చేసినటువంటి వాడు, ఆ మధురలో ఉన్నటువంటి స్త్రీల కోసమని కువలయాపీడాన్ని సంహరించినటువంటి వాడు ఆయన పరమాత్మ అని. ఏమిటట? కోజై పഴం పోలేసి వంద అదరత్తై వడయ్య నప్పిన్న పిరాట్టి దొండ పండులాంటి శివంద ఎదనైనటువంటి అర్థాలు కలిగినటువంటి నప్పిన్న పిరాట్టి కోసమట. అండ్ నప్పిన్న పిరాటి యొక్క అర్థాలు ఎర్రగా దండంలాగా ఉన్నాయని నీకు తెలుస్తుందండి. అంటే బాగా ఎర్రగా ఉన్నాయని తెలుస్తున్నారు.
చేసినా నవ్వుతారా? అంత అట్టహాసంగా అంత పెద్దగా పెదాల యొక్క నవ్వుతారంటే ఎక్కడ పుట్టింది? ఒక పల్లెటూరులో ఆ వేపలేదు. అక్కడ పుట్టిన పల్లెటూరులో పుట్టినటువంటి వారికి ఇలాంటి అభ్యంతరాలు ఏమి ఉండవు కదండి. వాళ్ళు ఏదైతే స్వేచ్ఛగా ఉంటారో నవ్వుతుంది. కానీ నగరంలో పుట్టింది, నగరమే అత్తగారి సీతాపిరాటి. కానీ ఆవిడ ఎప్పుడు ఇలాగా స్వేచ్ఛగా నవ్విందే లేదట. ఎప్పుడు నవ్విందా సీతాపిరాటి స్వేచ్ఛగా అంటే ఎక్కడ వనవాసాలకు వెళ్ళిన తర్వాత ఇలా వికసించిన నవ్వు కనపడిందట సీతాపిరాటి మోములు. ఆ నగరంలో ఉన్నంత కాలం కూడా మందహాసమే తప్ప ఇలా స్వేచ్ఛగా నవ్వేటువంటి అవకాశమే లేదు సీతాపిరాటికి. అసలు ఎందుకు నవ్విందండి నప్పిన్న పిరాటి? ఇది 7 ఎద్దులని ఏకతాటిన కట్టి సంహరించినటువంటి వాళ్ళకి తననిచ్చి వివాహం చేస్తానని కుంభుడు ఒక ఇది ప్రకటన చేశాడు కదా. ఆ ప్రకటన ప్రకారం ముందెవరు వచ్చారు? నంబి మూర్త పిరాన్ బలరాముడు వచ్చాట. బలరాముడు రాగానే ఈవిడేమనుకుంది, అక్కడ చూస్తూ కూర్చుని ఉన్నది కదా ఈవిడ. 7 ఎద్దుల్ని ఎవరైతే వస్తారో వాళ్ళని చూస్తూ ఉంటుంది ఈవిడ అక్కడ స్టేజ్ మీద కూర్చొని. వెంటనే బలరాముడిని చూడగానే ఏమిటి ముసలాయన వచ్చాడు అని ఈవిడ ముఖం చిన్నబోయిందట. చిన్నబోగానే ఆయన అనుకున్నట్ట వెంటనే అమ్మో ఈవిడ నా ముఖం చూడగానే ఈవిడ ముఖం చిన్నబోయింది, కాబట్టి నేను ఈ ప్రయత్నమే చేయను అని వదిలేసి వెళ్ళిపోయాట బలరాముడు. కానీ ఇప్పుడు ఆ తర్వాత ఈయనేమొచ్చాడు? అన్నగారి పరిస్థితి అయిపోయింది కదా, నేను వెళ్ళి ఈ చిన్నడు అంటే అలా అందుకని ఎర్రటి అపరాధి ఆ ఇద్దరు యొక్క కొట్టాడు అని కూడా అంటారు కదా. ఎలా వాళ్ళ పెద్దలలో రాదు. అసలు దేవతలకి యుద్ధం జరిగే సమయంలో, యుద్ధం నిర్ణయమైన సమయంలో దేవతలు ఇంద్రుడు వచ్చి ప్రార్థించాట, మాకు నువ్వు సహాయంగా రావాలయ్యా అని. అప్పుడు ఏం చెప్పాట ఆ రాజు కకుత్తుడు? నువ్వు ఎద్దులాగా మారితే నీ మూపురం మీద కూర్చొని నేను యుద్ధం చేస్తాను, అలా నీకు అంగీకారం అయితే అన్నట్ట. అందుకని ఆయన కకుత్తుడు అయ్యాడు. అలా అంటే ఎద్దు యొక్క మూపురం మీద కూర్చొని యుద్ధం చేసిన వాడు కాబట్టి కకుత్తుడు అయ్యాడు ఆయన. అంటే కకుత్తం అంటే మూపురం అన్నమాట అర్థం. అలా మూపురం మీద కూర్చొని యుద్ధం చేశాడు కాబట్టి కకుత్తుడు అయ్యాడు. ఆ కకుత్తుడు పుట్టిన వంశంలో పుట్టిన వాడు కనుక రామచంద్రుడు కాకుత్తుడు అయ్యాడని చెప్తూ అలా ఆ 7 ఎద్దుల యొక్క మూపురాలని విరగకొట్టినటువంటి వాడు. మదిలయ్యుడయ్యలంకైకు నిర్వాహకనాన రావణనే ముడియుంబడియాగా విల్లై వల ఇత్తవనాయ్. అదిగో ప్రాకారాలు కలిగినటువంటి లంకా పట్టణాన్ని నిర్వహించేటువంటి వాడైన రావణాసుడు నశించిపోయేటట్లుగా విల్లుని వంచినటువంటి వాడు. జాతి వైలక్షణ్యత్తయ్యం లక్షణ వైలక్షణ్యత్తయ్యం ఉడయ్యా కువలయా పేడత్తినుడయ కొంబై అనాయాసేన మురిత్తవనే. అదిగో జాతి వైలక్షణ్యము లక్షణాల్లోనూ విలక్షణత కలిగినటువంటి ఆ కువలయాపేడం యొక్క కొంబై కొమ్ములని అనాయాసేన మురిత్తవనే అనాయాసముగా విరక్కొట్టినటువంటి వాడు అని గోపికలందరికీ ఒకటే బాధట. ఏమిటి? ఈ యమునా తీరానికి ఆవల వేపల్లె, ఈవల మధుర. వీళ్ళంతా ఎక్కడుంటారు? ఎప్పుడూ ఆ ఆవల ఉన్నటువంటి రేపల్లెలో ఉన్న వాళ్ళ యొక్క ప్రపంచం వేరట, ఈవల ఉన్నటువంటి మధురా నగరంలో ఉన్న వాళ్ళ యొక్క జీవనం వేరు. ఈ గోపికలకి ఒకటే వ్యధ. అదిగో ఆ నగర స్త్రీలు ఉండేటువంటి అక్కడికి వెళ్ళాడు మా కృష్ణయ్య, ఆయనకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో అని ఒకటే వేదన. అందుకనే వాళ్ళ యొక్క వేదన ఇంకా ఒకసారి ఆ రేపల్లె నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా వెళ్ళిందే లేదట కృష్ణ పరమాత్మ. మొదట ఎలాగైతే 10 సంవత్సరాల పాటు ఉన్నాడో అంతవరకే. కానీ అక్కడి నుంచి విడిచిపెట్టి వచ్చిన తర్వాత మధురా స్త్రీలు ఈ కువలయాపేడ సంహారం చేసే సమయంలో వాళ్ళ మనసులంతా అల్లల్లాడిపోయేటట్లుగా, అయ్యో
ఇతను చూస్తే సుకుమారుడు, అది చూస్తే మిక్కిలి బలమైనటువంటిది అని బాధపడుతూ ఉంటే వాళ్ళ యొక్క బాధ తీరేలాగా ఆ కువలయ పీడాన్ని నిరసించినటువంటి వాడు మధురైயில் அநாயசம் இப்படி நப்பின்னைக்கும் జనకరాజన్ తిరుమగళుக்கும் మధురైயில் పెన్ బెళ్ళైగడుக்கும். అదిగో ఈ రీతిగా నప్పిన్న పిరాట్టికి, జనకరాజన్ తిరుమగల్ సీతాపిరాట్టికి, మధురలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రాప్తి విరోధే పోక్కిన ఉన్నాయి. అదిగో నిన్ను పొందటానికి ఉన్నటువంటి విరోధులని తొలగింప చేసినటువంటి వాడివి నువ్వే. అలాంటి నిన్ను పుష్పత్తై, పుష్పాలని అగల జలత్తై, పుష్పాలని వేడకుండా ఉండేటువంటి అంటే జలాలతో కూడుకున్న పుష్పాలని ప్రేమతాలే అక్రమమాగ పణిమారి, ప్రేమతోటి అక్రమంగా పణిమారి తిరువారాధన చేసి. ఎలానట అక్రమంగా అంటే ఎలా చెయ్యాలి? పరమాత్మకి తిరువారాధన సమర్పించేటప్పుడట మంత్రాసనమని, స్నాన ఆసనమని, అలంకార ఆసనమని, భోజ్య ఆసనమని, ఏది మళ్ళీ పునర్మంత్రాసనమని, చివరిగా పర్యంకాసనం, ఇలా అన్ని సమర్పించాలి పెరుమాళికి. కానీ ఆ సమర్పించే సమయంలో ప్రేమ పారవస్యంలో ఇదిగో ముందు చేయవలసినటువంటి కార్యాన్ని వెనక చేయవలసినటువంటి కార్యాన్ని ముందు చేసినా ఆయన ఏమి పట్టించుకోడట. ఏమనుకుంటాడు? అదిగో నా మీద ప్రేమతోనే కదా వీడికి పారవస్యం కలిగింది అని, అదిగో ముందు ఆరగింప, మంగళాశాసనమా, మంగళాశాసనం అయ్యాక ఆరగింప అని ఇట్లాగా సందేహాలు. ఒక్కొక్కసారి ఇది ముందా అది ముందా, అసలు ఇది చేశానా లేదా, పర్యంకాసనం సమర్పించిన తర్వాత ఆరగింపని, ఇలా అక్రమంగా చెయ్యటం అనేటువంటిది అక్రమమాగా పనిమారి. ఎందుకు చేస్తారు? ప్రేమ పారవస్యంలో. కానీ ప్రేమ పారవస్యంలో ఏ పొరపాట్లు చేసినా ఆయన ప్రేమతోనే స్వీకరిస్తాడు. కానీ మనం ఇంటి పనుల భారంలో ఉండి ఇది చేశామా అది చేయలేదా అని గందరగోళంలో చేస్తే అయ్యో వీరికి నా మీద కంటే ఇతర విషయాల మీదే ఆసక్తి ఎక్కువగా ఉన్నదే అని బాధపడతాట పరమాత్మ. అలా అక్రమమాగ పనిమారి కాలం గడిలే వణంగిత్తిలే యాగిలిం. ఇదిగో అక్రమంగా గుప్తకాలంగలే నువ్వు నిర్దేశించినటువంటి సమయాల్లో నీకు నేను నమస్కరించలేకపోయిన వాడనే అయినప్పటికీ ఉన్నుడయ పూవై పూనిరత్తయ్యుడయ్యా తిరుమేనికు, అదిగో అవిస పువ్వు లాంటి కాంతి కలిగిన నీ తిరుమేనికి శాతగురియాన అంగరాగం ఎన్నంజావదే. అదిగో ఆ శాతగురియాన సమర్పించడానికి తగినటువంటి అంగరాగం ఎన్నెంజావదే, నా మనస్సు అయింది కదా అని ఆశ్రయ దోషం పారాదే అనురంగలేశమే పత్తాశాల అంగరంగమాక్కినాయ్. ఆశ్రయ దోషాన్ని చూడకుండా ఏమిటి ఈ మనసు ఎవరిది? ఆళ్వారది. ఈ ఆళ్వార్లు ఎవరు? ఈ సంసారంలో ఉన్నటువంటి వారు. సంసారంలో ఉన్నటువంటి ఒక ఆళ్వార్ల యొక్క మనసుకు ఉండేటువంటి దోషాలు అనేకం ఉంటాయి కదా అని ఆ దోషాలన్నింటినీ వేటిని చూడకుండా అనురాగాన్ని ఒక్కదాన్నే ఆధారంగా చేసుకొని నా మనసుని నీకు అంగరాగంగా చేసుకున్నావు కదయ్యా. అదుక్కు అడి అవస్థ సప్తక వికారత్తయ్యం కడిత్తు దశేంద్రియ ఆననమాన శ్రీమనత్తయ్యం కడిత్తు ప్రవేశ విరోధియాల దుర్మానత్తయ్యం అజిక్కు అవనాల్ ఆదలాల్ ఎన్ను కరుత్తు. ఇలా మాలిన్యముతో కూడుకున్నటువంటి నా మనస్సును కూడా, నాలో ఉన్నటువంటి అనురాగాన్ని మాత్రమే చూసి నువ్వు స్వీకరించడానికి కారణం ఏమిటి? ఇప్పుడు మొదటగా నప్పిన్న పిరాటి కోసమని 7 ఎద్దులని సంహరించినటువంటి వాడు కదా. 7 ఎద్దుల్ని సంహరించడము అంటే సాధన సప్తకము. ఆ సాధన సప్తకం అంటే ఆ తర్వాత అంటే సాధన సప్తకం అంటే ఏమిటి? గర్భ, జన్మ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యం, మరణం. ఇది 7 దశలు ప్రతి జీవికి. ఇలాంటి వికారాలన్నీ కజిత్తు తొలగింప చేశావు. అంతేకాదంటే 7 ఎద్దులని సంహరించడం అనేటువంటి కార్యంతో నాలో ఉన్నటువంటి ఈ వికారాలన్నిటినీ నువ్వు మార్పులే కదా. గర్భంలో ఉన్నవాడు పుడతాడు, పుట్టిన తర్వాత మొదట బాలుడిగా ఉంటాడు, తర్వాత కొంచెం పెరుగుతాడు యవ్వనం, ఆ తర్వాత వార్ధక్యం, ఆ తర్వాత మరణం. ఈ మార్పులన్నీ వికారాలంటే వయసుతో పాటు శరీరంలో కలిగేటువంటి మార్పులు ఉంటాయి కదా. ఆ వికారాలన్నిటినీ తొలగింపచేశావయ్యా.
దశ ఇంద్రియ ఆననమాన చీమనత్తయ్యం కెడుతు. ఇగో రావణ సంహారం అంటే ఏమిటి? రావణాసురుడు అనే మనస్సు, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆయనకున్నటువంటి తలలు. కాబట్టి దశ ఇంద్రియ ఆననుడు అనేటువంటి నాకున్న చెడ్డ మనస్సుని నువ్వు నశింపచేశావు. అలా ఆ తర్వాత ప్రవేశ విరోధి ఎవరు? కృష్ణ పరమాత్మ కంసుడి దగ్గరికి వెళ్ళటానికి విరోధంగా ఉన్నటువంటిది ఈ కువలయాపేయడం కదా. కువలయాపేయడం అంటే ఏమిటట? ఆ వ్యక్తికి ఉన్నటువంటి దురహంకారం, దుర్మానం అని ఆ మదాలన్నింటినీ తొలగింపచేస్తే, ఎప్పుడైతే నీకున్నటువంటి అవస్థా సప్తకాలు తొలగిపోయాయో, ఆ చెడ్డ మనస్సు తొలగిపోయిందో, నీకున్నటువంటి దుర్మానం తొలగిపోయిందో, ఎప్పుడైతే ఇవన్నీ తొలగిపోయాయో ఆయన్ని పొందడానికి విరోధులుగా ఉండేటువంటి ఈ విరోధులన్నీ తొలగిపోగానే నీ యొక్క మనసులో కలుగుతుంది ఒక అనురాగం. ఆ అనురాగం కలిగిన వాడిగా నన్ను చేసి నా యొక్క మనస్సుని, అలాంటి అనురాగం కలిగిన నా మనస్సుని నువ్వు చందనంగా స్వీకరించావయ్యా. ఏమి వ్యామోహం నీకు నా విషయంలో అని ఆనందపడిపోతూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కోవై వాయాల్ పొరుట్టు ఏత్తిన్ ఎరుత్తం ఎరుత్తాయ్ மதில் இலங்கை கோவை வீயாச்சிலை குனித்தாய் குலனல் யானை மறுப்பு சித்தாய் பூவை வீயா நீர் தூவி போதால் வணங்கே நேலும் நின் பூவை வீயாமே நிக்கு பூசும் சாந்து என் நெஞ்சமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே